గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. నేను మీకు పెద్ద ఫ్యాన్ తెలుసా? మాకు రీసెంట్ గా యూట్యూబ్ లో సిల్వర్ ప్లే బటన్ వచ్చింది. అది తీయేసి అక్కడ గీతాంజలి గారు మాకు పెద్ద ఫ్యాన్ అని రాసి అక్కడ పెట్టుకుంటా. వంటలు బాగా చేస్తారా? కొత్త ఎన్ని చేసిద్ది, అన్నిట్లో ఉప్పు తగ్గింది. తక్కువ వేస్తే మళ్ళీ కలుపుకోవచ్చు, వేయచ్చు. అవును, ఇప్పుడు ఎక్కువ అయిపోతే మళ్ళీ దాన్ని అందులో తీయలేం కదా. ఎందుకంటే అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. స్కూల్కి వెళ్తుందా తిను? వెళ్తుంది. ఏ క్లాస్ మా? ఏ క్లాస్? 10th అని చెప్పారా ఇందాక? ఒకసారి ఒక చూపు చూడండి, మీ ఆయన చూడండి, నన్ను కాదు. చెప్పండి, నాకు సిగ్గేస్తుంది. ఎవరికి కోపం ఎక్కువ? నాకు కోపం ఎక్కువ, నేను కోపం చూపించాను, తను చూపించిద్ది. ఏంటి సార్ అది? నాకు కోపం ఎక్కువ, నేను కోపం చూపించాను, తను చూపించిద్ది. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ప్లాట్ఫామ్ అనగానే రకరకాల మాటలు, రకరకాల మనుషులు ఉంటారు, అవన్నీ తట్టుకోవాలి. అసలు మన ఫ్యామిలీలోనే అంటారు ముందు పిల్లల్ని చూసుకోండి అమ్మ, ముందు మీరు. కృష్ణ బ్యారేజ్ వారు అది ఎక్కి కూర్చున్నా, దూకేద్దాం, నా వల్ల అవటం. 1,00,000 మంది, 1,33,000 మంది. 1,33,000 అదేమి చిన్న నెంబర్ కాదు. ఎంత మంది, 1,00,000కు పైగా ఎక్కువ కనెక్ట్ అయింది కూడా నా ప్రెగ్నెన్సీ సిరీస్ లోనే. ఆఖరికి నా డెలివరీ టైంలో కూడా 2 సబ్స్క్రైబర్స్ నా పక్కనే ఉండి నా డెలివరీ చేశారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో బ్యాడ్ కామెంట్స్ ఏమైనా వస్తాయా? మెయిన్ ఎక్కువగా నన్ను బాధ పెట్టేది నా కలర్ గురించి. దాన్ని ఏం చూసి ప్రేమించావరా, దానికి ఎందుకు అంత. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాళ మనతో పాటు ఒక యూట్యూబర్ ఫ్యామిలీ ఉన్నారండి, నాగ్ న్యాగి. యా, మాకెందుకు తెలీదు, ఎంత చక్కటి వీడియోస్ చేస్తారో కదా. సాధారణంగా మనం ఇంట్లో మధ్యతరగతి ఇళ్లలో ఉండేటువంటి ఆ ప్రేమానురాగాలు, అనుబంధాలు, ఆప్యాయతలు, చిన్న చిన్ని గిల్లి కజ్జాలు ఎక్కువగా వచ్చేవి డబ్బుల దగ్గర చిన్న చిన్న ఇష్యూస్ రావటం, కానీ అవి చాలా న్యాచురల్గా ప్రజెంట్ చేస్తారు. వాళ్ళు చేసే వ్లాగ్స్ కానీ, కొన్ని ఆర్గనైజింగ్ వీడియోస్ కానీ భలే ఉంటాయి, అనిపిస్తాయి కదా. చాలా న్యాచురల్గా అనిపించే నాకు కూడా. అంతే, మేము ఇలా పిలిచామో లేదో డెఫినెట్గా వస్తాము, చాలా విషయాలు మీతో షేర్ చేసుకుంటాము. అది కూడా బుడ్డి పిల్లల్ని తీసుకుని వచ్చేసారు, అను, నాగి. వాళ్ళతో మాట్లాడేద్దామా? హాయ్. హాయ్ అండి. నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. సో హ్యాపీ. ఎప్పుడు ఫోన్ లో చూస్తూ ఉంటాను, ఇప్పుడు ఇలా డైరెక్ట్ గా చూడడం అనేది మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడెప్పుడు వస్తామా, ఎప్పుడెప్పుడు మీట్ అవుతామా, ఎప్పుడు మాట్లాడతావా అని చెప్పేసి. యాక్చువల్లీ ఎప్పుడో అనుకున్నాము, టైం రావాలి దేనికైనా కదా. అవును, నేను మీకు పెద్ద ఫ్యాన్ తెలుసా? అవును. మీ కళ్ళకి చాలా థ్యాంక్ యూ సో మచ్. అయిపోయింది ట్రిప్. నిజంగా చాలా చాలా. మాకు రీసెంట్ గా యూట్యూబ్ లో సిల్వర్ ప్లే బటన్ వచ్చింది. అది తీయేసి అక్కడ గీతాంజలి గారు మాకు పెద్ద ఫ్యాన్ అని రాసి అక్కడ పెట్టుకుంటా. నిజంగా అండి, నేను చాలా ఇంటర్వ్యూస్ చేస్తాము, బట్ అంటే చాలా మంది యూట్యూబర్స్ తో మాట్లాడతాము, అంతా చూస్తాం, కానీ ఒక్కొక్కరి దగ్గర ఒక స్పెషల్ క్వాలిటీ ఉంటుంది. బట్ యూఆర్ సంథింగ్ స్పెషల్, ఖచ్చితంగా చెప్తాను నేను. అంటే అలా న్యాచురల్ గా ఉన్నట్టుగా ప్రజెంట్ చేయడం కూడా ధైర్యం ఉండాలి ఫస్ట్. అమ్మో ఏమంటారో అవన్నీ తట్టుకోవాలి కదా. అందులోనూ ఇలాంటి ప్లాట్ఫామ్ అనగానే రకరకాల మాటలు, రకరకాల మనుషులు ఉంటారు, అవన్నీ తట్టుకోవాలి. అసలు మన ఫ్యామిలీలోనే అంటారు ముందు. అవునా? చల్తా అన్ని ఉంటాయి ఇంకా. అంతే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉన్నారు, ఏంటి సంగతులు? మేము చాలా బాగున్నాము. ఇంకా సంగతులు అంటే మీరు నిదానంగా ఒకటి అడిగితే మేము చేస్తాము. ఇప్పటి వరకు సో ఇప్పటి వరకు మా ఛానల్లో కూడా మేము రివీల్ చేయని విషయాలు, చాలా విషయాలు మీతో పంచుకుందాం అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. అవునా? డెఫినెట్లీ మీ ద్వారా ఇంకా కొంతమందికి షేర్ అవ్వాలి. మా ఇంట్లో సిచ్యువేషన్స్ కానీ, నేను చేసుకున్న మ్యారేజ్ లైఫ్ గురించి కానివ్వండి, నా స్టడీ లైఫ్, నా లైఫ్ జర్నీ మొత్తం ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ లో నేను షేర్ చేయాలి అనుకుంటున్నాను. డెఫినెట్ గా వీఆర్ రెడీ. యా, అదేంటి ఒక నెంబర్ తగ్గింది? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తానే ఉంటుంది. చాలా అల్లరా, చాలా. కానీ అసలు పిల్లల్ని పెట్టుకుని ఎలా చేస్తున్నారండి వీడియోస్? అది ఆ కష్టాన్ని కూడా జనాలు గుర్తించారు కొంతమంది. పిల్లల్ని చూసుకోండి అమ్మ ముందు, మీరు తర్వాత వీడియోస్ తీసుకో. ఇంకా అంతేనా, ఇంకా మనం అంటే దాంతో పాటు ఆల్టర్నేటివ్ ఇంకేం చేసుకోవడానికి ఉండకూడదు. కానీ నేను అడగాలనుకున్నా, కామన్ గా చాలా మంది ఇలా ఛానల్స్ పెడుతున్నారు, ఇలా వీడియోస్ చేస్తున్నారు, ఓకే, మరి మీరెందుకు పెట్టాలనుకున్నారు? ఒక రీజన్ ఉంటుంది కదా. వాట్స్ ద రీజన్ అను చెప్పండి. నాకు ఫస్ట్ ఇంట్రెస్ట్ అనమాట. ఫస్ట్ టిక్ టాక్ లో వీడియోస్ చేయాలని చాలా ఇంట్రెస్ట్. బట్ మా వారు అప్పుడు ఎందుకో వద్దు అని అలా ఆపేస్తూ వచ్చారు. టిక్ టాక్ ఎప్పుడైతే బ్యాన్ అవుతుంది అన్నప్పుడు ఒక్కొక్కరుగా నిదానంగా యూట్యూబ్ లో చేయడం స్టార్ట్ చేశారు.
సో యూట్యూబ్లో స్టార్ట్ చేస్తా అంటే అట్లీస్ట్ అందులో అన్న చేస్తాను, బ్లాగ్స్ అన్న చేస్తాను, కుకింగ్ అన్న చేస్తాను, ఎట్లా జాబ్ చేయట్లేదు. అప్పుడు చిన్న పాప నాకు 1 year 1.5 year బేబీ అనమాట. సో జాబ్ చేసి ఉన్నాను ఇంట్లో, అలా ఖాళీ కూర్చోవాలనిపించట్లేదు. దీని ద్వారా కూడా మనకు మనీ వస్తుందంటే చేస్తాను అంటే వద్దులే, అది సోషల్ మీడియా కదా, కొన్ని కామెంట్స్ వస్తూ ఉంటాయి, అవన్నీ తట్టుకోవాలి, మనం ఇది బేర్ చేయలేము, వద్దు అని ఆపుతూ వచ్చారు. ఇంకా నేను అలా ఒక 1 year అడుగుతూ వస్తూ ఉంటే సరే నీకు అంత ఇదిగా ఉందిగా చేసేసాయి, నీకే ఎక్కడన్నా వద్దు అనిపించింది అప్పుడు నువ్వే ఆగిపోతావు అని చెప్పేసి స్టార్ట్ చేపించారు. బట్ అలా నిదానంగా చేస్తూ వస్తున్నా కూడా నాకైనా సపోర్ట్ కావాల్సి వచ్చింది. ఒక 2 weeks తర్వాత నా ఈ రొటీన్ అయిపోతుంది. కుకింగ్ బ్లాగ్స్ అంటే చాలా పెద్ద ఛానల్స్ ఉన్నాయి, పెద్ద నేనే చేసేది ఇదేం కాదు. కొంచెం మన ఇద్దరం ఇలా ఛాలెంజ్ వీడియోస్ కానివ్వండి, ప్రాంక్ వీడియోస్ ఇలా ఏమైనా స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి ఇంకేం అడిగితే సరే చేద్దాం పట్టని ఈయన కూడా ఎంట్రీ ఇచ్చారు. ఈయన ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చారో ఆ ఛాలెంజెస్ వీడియోస్ కానివ్వండి అది చిన్నగా పైకి రావడం స్టార్ట్ అయ్యింది. అంటే పర్ డేకి మాకు 1K వ్యూస్ వస్తే అబ్బా 1K వ్యూస్ వచ్చా ఇవ్వాలి అని ఇది వచ్చేసింది. ఇంకా అలా ఇంకా స్టార్ట్ చేసి వస్తూ ఉన్నాం. ఇంకా అలా 1 year అయింది. అప్పటికి 1 year లో మాకు ఒక 3K సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఇంకా గ్రోత్ అంటూ ఏమీ లేదు. ఇంకా నేను నిదానంగా కార్తీక దీపం సీరియల్స్ పోస్ట్ చేయడం అలా స్టార్ట్ చేస్తా ఉన్నా. సీరియల్స్ గురించి ఇది అవ్వలేదు, ఇంకా వద్దులేదంతా మనకి సెట్ అయ్యే ప్లాట్ఫామ్ కదని ఇంకా యూట్యూబ్ ని కొన్ని రోజులు మానేసి పక్కన పెట్టేసి మోజ్ మీద పడ్డాం. మోజ్ చేసాం. మోజ్లో కూడా ఒక 2,50,000 అనుకున్నారు, 50K ఫాలోవర్స్ నాకున్నారు. సో దాంట్లో సక్సెస్ అయ్యాం. దాని తర్వాత దీంట్లో షార్ట్స్ కూడా ఫేమస్ అవ్వడం స్టార్ట్ అయింది యూట్యూబ్ లో. అప్పుడు ఇంకా నిదానంగా ఇది స్టార్ట్ చేయడం, మాకు ఇక్కడ క్లిక్ అవ్వడం, గ్రోత్ అవ్వడం, ఇలా సక్సెస్ అయ్యి మీ ముందుకు రావడం జరిగింది అన్నమాట. కథ 1,00,000 మంది, 1,33,000 మంది, 1,33,000 అదేమి చిన్న నెంబర్ కాదు. ఎంత మంది, 1,00,000కు పైగా ఎక్కువ కనెక్ట్ అయింది కూడా నా ప్రెగ్నెన్సీ సిరీస్ లోనే. ఎగ్జాక్ట్లీ, నేను కూడా అదే చూసాను. చాలా మంది ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు. చాలా అక్కడే చాలా మంది మేమున్నామని సపోర్ట్ ఇచ్చింది. చాలా మంది సబ్స్క్రైబర్స్ హాస్పిటల్కి వచ్చింది, నన్ను చూసుకుంది. ఆఖరికి నా డెలివరీ టైంలో కూడా ఇక్కడ నేను నిజంగా ఎమోషనల్ అయిపోతాను. ఇద్దరు సబ్స్క్రైబర్స్ నా పక్కనే ఉండి నా డెలివరీ చేశారు. మా అమ్మ లేకపోవడానికి రీజన్ ఏంటంటే అమ్మకి హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది అనమాట. అయ్యో, అది బాధపడద్దు. ఎందుకు చూసారా, అలాంటి అభిమానులు సంపాదించుకోవడం మామూలు విషయం కాదు. అంటే నార్మల్ గా తను కూడా ఏడుస్తున్నారు. కూల్ అంటే హీరోస్ కి, హీరోయిన్లకి, పెద్ద రాజకీయ నాయకులకి, లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అభిమానులు ఉండడం వేరు, వాళ్ళ కోసం ఏదో చేయాలనిపించడం వేరు. మీరు ఇప్పుడే స్టార్ట్ చేశారు, అలాంటి మీకోసం కూడా అభిమానులు ఉన్నారంటే యు ఆర్ సంథింగ్ స్పెషల్. అది గుర్తుపెట్టుకోండి. నాకు బాధ అనిపించేది ఏంటంటే ఇతరులకి కొంచెం ముక్కు వచ్చిన, దగ్గు వచ్చిన దగ్గరికి రాని ఈ రోజుల్లో నాకు ఉమ్మ నీరు పడిపోయినా ఆవిడ వచ్చి నాకు క్లీన్ చేసి శారీ మార్చి చాలా చేశారు. ఆవిడ పేరు చెప్పొద్దని చెప్పేశారు, కానీ మాకు దగ్గరలోనే ఉంటారు ఆంటీ. చాలా ఎప్పటికీ అంటే నా లైఫ్ లాంగ్ మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాను. మా అమ్మ బాధపడిన ప్రతి సిచ్యువేషన్ లో కూడా మీ పేరు ఎప్పటికీ తలుచుకుంటుంది. నా కూతురికి అంతా సేవ చేసింది ఆవిడ, మర్చిపోరు అనమాట. ఇప్పుడు ఆవిడ కొంచెం వాళ్ళ అమ్మాయి విషయాల్లో కొంచెం బిజీ అయిపోయారు, కలవట్లే, కానీ ఎప్పటికీ మా లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే ఆంటీ అనమాట. సో అనుగారికి హెల్ప్ చేసిన ఆంటీ గారికి నా తరపు నుంచి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆ హెల్పింగ్ నేచర్ ఉండడం అనేది తనకి చాలా ప్లస్ అయింది, ఎప్పటికీ మర్చిపోలేని అంటుంది. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. పేరు కూడా చెప్పొద్దు అన్నారట, దట్స్ ఓకే ఫైన్. బట్ అది ఎప్పటికీ మీ మంచి మనసు అలాగే ఉండాలి, ఇంకొంతమందికి హెల్ప్ చేయాలి, మీ నుంచి ఇంకొంతమంది నేర్చుకోవాలని కోరుకుంటున్నాం. ఆ వీడియో నిజంగా చాలా బాగుంటుంది, మిలియన్స్ లో వెళ్ళిపోయింది, మిలియన్స్ లో బాగుంది. అప్పుడు అక్కడ క్లిక్ అయింది, చాలా మంది కనెక్ట్ అయింది, చాలా మంది ప్రేమ చూపించింది. అసలు ఎప్పుడెప్పుడు డెలివరీ అయిపోయిద్దా, ఈ అమ్మాయి కష్టాలు ఎప్పుడు బయటపడతాయా, అసలు అబ్బాయి పుడతాడా అమ్మాయి పుడతాడా అని చాలా అంచనాలు అక్కడ చాలా మంది కనెక్ట్ అయ్యారు అనమాట. ఓకే, నాకు కామ్ గా ఉన్నారు అంతేనా? ఇంట్లో కూడా లేదండి, నేను బాగా అల్లరి. అవునా? చాలా అల్లరి. ఈమెంతో అంతకన్నా డబుల్. అమ్మో, కొన్ని వీడియోస్ చూస్తాను కదా, ఎక్స్ప్రెషన్లతో చంపేస్తారు. గోల్ చేస్తారు. బయటకు వెళ్దామండి అని పిలిస్తే వచ్చారు, బానే ఉంది. డిమార్ట్ కనగానే ఎందుకు అంత మొహం మార్చేశారు? మళ్ళీ పైగా ఆవిడ మొహం మాడుస్తుందని చెప్తారా? అంటే ఇంట్లో ఏదైనా కొత్తగా ఏమైనా వండుతాను అన్నా కానీ నాకు భయమే. ఆ రీజన్ తో మళ్ళీ డిమార్ట్ తీసుకెళ్లి బిల్లు చేసిద్ది. అందుకే ఎక్కువ కొత్త అలవాట్లు కూడా ఏం చేసుకోవద్దు, ఉన్నాయే తిందాం. ఇంకా మనం బయట తెచ్చుకుంటేనే ఈజీ, 200-300 అయిపోద్ది. అదే షాపింగ్ అని తీసుకెళ్తే 3-4 వేలు అయిపోద్ది. ఇది ఎక్కడ ఉన్నా ఇది మారదంతే. రైట్. ఎలా అసలు ప్రేమ విషయాలు, పెళ్లి విషయాలు చెప్పండి. మీరు పుట్టి పెరిగిందంతా ఎక్కడ? విజయవాడకి మంగళగిరికి మధ్యలో నొలగపేట అనే ఊరు ఉంటుంది, తాడేపల్లి నొలగపేట అనే గ్రామం. సో అక్కడ అనమాట నేను పుట్టడం పెరగటం మొత్తం అక్కడే, మా అమ్మోళ్ళు కూడా అక్కడే అనమాట. సో తిను విజయవాడలో చదువుకోవడానికి వచ్చింది. వీళ్ళు ఉండేది సూర్యాపేట దగ్గర, వేములపల్లి మాది. సూర్యాపేట నుంచి కరెక్ట్ 38 కిలోమీటర్లు అక్కడ. సో తిను చదువుకోవడానికి విజయవాడ వచ్చింది.
విజయవాడ వచ్చినప్పుడు ఒక ఫ్రెండ్ ద్వారా అలా పరిచయం అవటం, మా అమ్మకి హెల్త్ ఇష్యూ అనమాట, ఒంట్లో బాగో అంటే అప్పటికి మా నాన్న చనిపోయాడు. మా నాన్న మా అమ్మది కూడా లవ్ మ్యారేజ్. వాళ్ళది మరీ ఒక రకమైన మా అమ్మని ఒక ఇళ్లలో నిట్టాళ్ళు అంటారు, ఐడియా ఉందా? పూరింటికి మధ్యలో కర్ర ఉండి దాన్ని కట్టేసి ఆ అబ్బాయిని ప్రేమించద్దు, పెళ్లి చేసుకోవద్దు అని చెప్పేసి వేడి వేడి నీళ్లు పోయటం, ఆ రకం అప్పట్లో. సో వాళ్ళిద్దరూ ఎలా అయినా సరే పెళ్లి చేసుకున్నారు. సో ఈ అమ్మాయి ఇంటికి రావటం, మా అమ్మ కూడా లోన్లీ, ఎవరు అంటే చుట్టాలందరూ దూరంగా ఉండేవాళ్ళు, మా అమ్మ కూడా ఒక్కతే ఉండేది. ఆమెకి హెల్త్ బాగున్నప్పుడు ఈ అమ్మాయి రావటం, కూతురులాగా చూసుకోవటం. మా అమ్మకి నచ్చి, నాని ఈ పిల్లల్ని పెళ్లి చేసుకోరా, మంచిగా చూసుకుంటుంది. పరిచయం ఎక్కడ అయింది ఇద్దరికి? మా ఫ్రెండ్ ద్వారా పరిచయం. నా ఫ్రెండ్ కి వీళ్ళ ఫ్రెండ్ పరిచయము, వాళ్ళిద్దరి ద్వారా మేమిద్దరం, వాళ్ళిద్దరు బ్రేకప్, మేమిద్దరం ప్యాచప్ అంతే. సో తనకి నచ్చింది. నేను పెళ్లి చేసుకోవడానికి ఆలోచన అంటే అందరు ఇళ్లలో చూస్తూ ఉంటాం కదా, అందరిలో అయ్యే గొడవలు రొటీన్ గా. ప్రతి భర్త వాళ్ళు ఎంత ప్రేమించి పెళ్లి చేసుకున్నా, పెద్దలు చూసినా కానీ గొడవలు అనేది కామన్. అమ్మ ఎందుకులేమా, మన ఇద్దరికి మధ్యలో ఇంకొక ఆమె వచ్చి కొత్త కొత్త రూల్స్ పెట్టిద్ది, మీ అమ్మ అట్ట అంటుంది ఇట్ట అంటుంది, ఇవన్నీ ఎందుకులేమా, చక్కగా తిందాం, చక్కగా ఉందాం, నాని మన సీన్ అయిపోయింది అన్నప్పుడు ఇద్దరం ఏదో వేసుకుని వెళ్ళిపోదాం. ఇల్లు ఇంకొకరిని తీసుకొచ్చేసి తలనొప్పులు ఈ భరించటాలు ఇవన్నీ మన వల్ల కాదు, మనం హ్యాపీగా ఉందాం అంటే సరే నాని. అప్పటిదాకా చానాలు చెప్పి 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 ఆకు తీసుకొచ్చి వదిలేసింది. ఈ అమ్మాయి ఎప్పుడైతే వచ్చిందో మళ్ళీ మొదలు పెట్టింది. ఆ పిల్ల బాగానే ఉంది కదా, నన్ను బాగానే చూసుకుంటుంది కదా, నన్ను చూసుకోదేమనుకో, నువ్వు అనుకున్నాగా, చేసుకుందాం అని అనుకున్నాం. సరేలే మన మనసులో ఎందుకు అనుకోవటం, ఆ పిల్ల అని అంటే ఆ పిల్ల నన్ను అడిగింది, నేను మీ అబ్బాయిని చేసుకుని, నువ్వు అమ్మాయితో అన్నావు కదా, నేను ఎవరిని చేసుకోను, మా అమ్మకి ఇష్టం ఉంటే చేసుకుంటే లేకపోతే లేదు అన్నావు కదా, అమ్మాయి నన్ను అడిగింది చేసుకోమని అంటే. తర్వాత మా అత్తగారు ఈ అమ్మాయిని చూడటానికి విజయవాడ వచ్చినప్పుడు స్టేయింగ్ ఎక్కడ ఉండేది కాదుగా, మా ఇంట్లోనే ఉండేది అనమాట. ఉండటం చూసుకోవటం చేస్తూ ఉంటే సో వాళ్ళు కూడా ఒక మాట అనుకున్నారు, ఇలా చేద్దామా ఇలాగని. సో ఇది మా మామకి తెలియదు. తర్వాత మా అత్తమ్మ మా మామ దగ్గరికి తీసుకెళ్ళింది. అమ్మాయి అన్ని ఇలా పెళ్లి చేసుకుంటుంటుంది అబ్బాయిని అది ఇది అనగానే మా మామ ఏం చేశాడు, వాళ్ళది వేరే క్యాస్ట్, మాది వేరే క్యాస్ట్, వాళ్ళ క్యాస్ట్లో ఒప్పుకోరు. మా క్యాస్ట్లో ఏ క్యాస్ట్ అయినా కామన్ కదా, వేరే క్యాస్ట్ ఎందుకు అంటా ఉంటారు. సో ఏ క్యాస్ట్ అయినా సరే ఒప్పుకోరు కదా. ఇంక మా మామ ఏం చేశాడు, నేనంటే నా కూతురు భవిష్యత్తు గురించి ఆలోచించి ఒప్పుకుంటాను, మరి ఇంట్లో పెద్ద మనుషులు ఉన్నారు కదా, అంటే వీళ్ళ అమ్మమ్మ ఆవిడ ఒప్పుకోవాలి కదా అని చెప్పేసి ఆవిడ చెప్తే ఆవిడ ఏం చేసింది, నా దగ్గరికి వచ్చి నేనేం చేస్తాను, ఎలా ఉంటాను, మంచోడా కాదా, ఇవన్నీ ఒక 2 రోజులు నా దగ్గర ఉండి నాకు తెలియకుండా ఎంక్వైరీ చేసి అంత బాగానే ఉంటే అప్పుడు వీళ్ళ చుట్టాల వాళ్ళందరినీ ఆమె ఒప్పించింది. అప్పటిదాకా మా మామకి ఇష్టం లేదు, ఆమె చెప్పిన తర్వాత మా మామను కూడా ఆమె ఒప్పించింది. లేదయ్యా చెయ్యి, మన కులపోడైతే మాత్రం మంచిగా చూసుకోకపోతే ఏడవ్వా ఏంటి, బంగారంలా చూసుకుంటాడు, ఇచ్చి చేస్తాను, ఓకే పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదని చెప్పి ఆమె హామీ ఉండి ఆమె చేసింది అనమాట. మా పెళ్లి అవడానికి కారణం ఇదనమాట. ఇంత పెద్ద స్టోరీ ఉందా? ఓకే, మీరు ఏం పని చేస్తారండి? నాది గోల్డ్ వర్క్ అండి. నేను 9 సంవత్సరాల వరకు చదువుకున్నాను, 6th క్లాస్ చదివాను. 6th మధ్యలో ఆపేసి, నాకు అప్పటి నుంచి ఇష్టం లేదు చదువు. ఎందుకని? కొట్టడం అవి ఉండే, అందులో క్లాస్ వర్క్ రాయాలి, అంటే ఏమనొద్దా? అంటే కొడతా ఊరుకోవాలా టీచర్లు? క్లాస్ వర్క్ అంటే చాలా ఇచ్చేవాళ్ళు, ఇంత ఇచ్చేవాళ్ళు అప్పుడు, అది రాయడానికి హోంవర్క్, అది క్లాస్ వర్క్. అది చదువుకోలేదు తర్వాత దీనికేనా క్లాస్ వర్క్ అది ఎక్కువ ఇస్తే కొడతారని చెప్పేసి దాని గురించి చెప్పేసి వెళ్ళను, నేను ఏదైనా పని నేర్చుకుంటాను. మరి బంగారం పని అంటే ఏం పని చేసేవాళ్ళు? బంగారు పని అంటే నాది కటింగ్, స్టోన్ ఫిట్టింగ్ ఉంటుంది. అంటే హారాలు అవి వేరే వాళ్ళ దగ్గర తయారై నా దగ్గరికి వచ్చింది, దానికి డిజైన్లు అవి చెక్కటం, దానికి స్టోన్ ఫిట్ చేయటం, ఆ వర్క్ అనమాట. ఆ వర్క్, కటింగ్, సూత్రాలు, అంటే మాకు ఏదైనా సపరేట్ వర్క్. ఒకళ్ళు కటింగ్ చెక్కితే ఒకళ్ళు స్టోన్ ఫిట్టింగ్, అలా రకరకాలు. మా దాంట్లో ఏంటంటే చేతి మీద మేమే చెక్కుతాం, మిషన్ మీద మేమే చెక్కుతాము, రాళ్ళు మేమే బిగిస్తాం. ఈ 3 కలిపి ఒకళ్ళ దగ్గర అనమాట. సో ఆ మార్కెట్ లో తక్కువ మంది, మా మేస్త్రి గారు ఒకళ్ళు. సో ఆయన దగ్గర నేను చేసా కదా, 3 నేను నేర్చుకున్నాను అనమాట. సో అది కొద్దిగా వాల్యుబుల్ వర్క్ అనమాట. చేతి పని అంటే, మిషన్ పని అంటే ఎప్పటికైనా మిషన్లు వస్తాయి, చేతి వర్క్ అనేది రాదు. సో ఇంకా ఆ పని నేర్చుకున్న తర్వాత ఈ అమ్మాయి పెళ్లి చేసుకుందాం ఇలా అంటే, నాకు కొంచెం అప్పులు అవి ఉన్నాయి, అమ్మకి ఒంట్లో బాగా, అప్పటికి అమ్మ చనిపోయింది. నేను చేసుకుందాం అనుకునే టైం వాళ్ళు మాట్లాడి ఓకే అనుకున్న తర్వాత అమ్మ చనిపోయింది. అమ్మ చనిపోయిన తర్వాత నాకు 22 సంవత్సరాలు ఉన్నాయి. అయితే 25లో చేసుకోవాలి, లేదంటే వచ్చే సంవత్సరం చేసుకోవాలి అంటే నాకు కొంచెం అప్పులు ఉన్నాయి కదా, నా అప్పులన్నీ నిన్ను తీసుకొచ్చి నేను ఇంట్లో పెట్టుకొని ఏమన్నా సినిమాకి వెళ్దాం అంటే నాకు అప్పు ఉంది, పలానా హోటల్కి వెళ్దాం అంటే అప్పు ఉంది, ఇదంతా నా దరిద్రం అంతా తీసుకొచ్చి నీ మీద పెట్టడం నాకు ఇష్టం లేదు, ఈ 3 సంవత్సరాలు ఆగుదాము నా అప్పు తీరిపోయేంత వరకు, సో అప్పుడు చేసుకుందాము అని చెప్పేసి అనుకున్నాను. సరే అని చెప్పేసి అప్పు అంతా తీర్చేసిన తర్వాత అప్పుడు పెళ్లి చేసుకున్నాను. 25 ఇంకో 4 రోజులు 25 కంప్లీట్ అవుతాయి అనగా చేసుకున్నాను. అదే విషయం. మీరు అప్పుడు ఏం చదివారు? BBM డిగ్రీ నాది.
మీరంతా చదువుకున్నారు, మరి తను ఏం చదువుకోలేదు కదా, మీకు అలా ఎవరన్నా ఏమన్నా చెప్పారా? చాలా Common గా మంది చెప్తూ ఉంటారు కదా. చాలా మంది నా ఫ్రెండ్స్ లో కానివ్వండి, ఆఖరికి ఇప్పుడు అమ్మమ్మ తన తను ఉన్నది పరిస్థితులు అంతా చూసి అంతా ఓకే అని కూడా ఎప్పటికైనా ఇది ఒకటి ఉంటుంది, నువ్వు ఎక్కువ చదువుకున్నావు అబ్బాయి తక్కువ చదువుకున్నాడు అన్న ఇది మీద మీ ఇద్దరికి గొడవలు అవుతాయి, అండర్స్టాండింగ్ ఉండదని చెప్పేసి చాలా చెప్పారు. కానీ నేను కూడా చెప్పాను, నీ మైండ్ సెట్ వేరేలా ఆలోచించిద్ది, నా మైండ్ సెట్ వేరేలా ఉంటుంది. రేపు ఏదైనా రోజు మనం బయటకు వెళ్తాం, మీ ఫ్రెండ్స్ అంతా ఒకలా ఉంటారు. నేను పని చేసేవాడిని, నేను పని చేసేవాడు వేరు, జాబ్ చేసేవాడు వేరు. జాబ్ చేసేవాడు డిగ్నిటీగా 6 వచ్చేస్తాడు, గొడ్డు చాకరీ చేసేవాడు సాయంత్రం 9-10 వస్తాడు. ఇది గొడ్డు చాకరీ, ఈ లైఫ్ స్టైల్ వేరే ఉంటుంది, ఇది వేరే ఉంటుంది. రేపన్నా ఇప్పుడు ప్రేమిస్తున్నావు కాబట్టి కొత్త మోజులో బాగానే ఉంటుంది, పోను నీకేమనిపించింది అంటే ఇలాంటి వాడిని చేసుకున్న అనవసరంగా, వాళ్ళు చూడు లైఫ్ ఎంత బాగుందో, మన లైఫ్ బాగాలేదు అని అనుకుంటారు. నువ్వు చదువుకున్న చదువుకి కొద్ది హై పీపులే వస్తారు. నేను ఈ రోజు చేస్తే రేపు గడిచిద్ది, రేపు చేస్తే ఎల్లుండి గడిచిద్ది. నువ్వు 4 రోజులు బయటకు వెళ్దామంటే నేను 4 రోజులు వచ్చాను అనుకో, దానికి ముందు 10 రోజులు నేను ప్రిపేర్ అయ్యి ఆ డబ్బులన్నీ పోగేసుకొని తీసుకొని రావాలి. ఈ దరిద్రం నీకు ఎందుకే వద్దులే అంటే రియాక్షన్ ఏంటి మరి అప్పుడు? చెప్పాను, నేను అసలు ఎక్కువ కనెక్ట్ అయింది కూడా మా అత్తయ్యని ఆయన చూసుకునే విధానంలో అండి. ఎలా అంటే చాలా అసలు అలా ఎవ్వరు చూసుకోరు తల్లిని, కన్న తల్లిని. ఆఖరికి డైపర్స్ చేంజ్ చేసి మెన్సెస్ టైంలో అంత చేశారు మా ఆయన గురించి చాలా మందికి చాలా విషయాలు తెలియదండి. ఆయన ఇప్పుడు చాలా మంది అంటారు చూడండి, తల్లిని చూసిన వాడు పిల్లాన్ని ఖచ్చితంగా బాగా చూస్తాడని. అది నా విషయంలో 100% కరెక్ట్ అయింది. నేనైతే చాలా నమ్ముతాను అది ఆ విషయంలో. సో మా అత్తయ్యని చాలా బాగా చూసుకున్నారనమాట. రోజుకి ఆమెకి 1500 ఆక్సిజన్ సిలిండర్ పెట్టండి ఆవిడ ఆ రోజు ఉండేవాళ్ళు కాదనమాట. హెవీ థైరాయిడ్ ఆవిడకి, ఎటు పక్క పడుకుంటే అటు పక్క వాటర్ అంతా వచ్చేసేవి. ఆఖరికి కనుగుడ్డులో ఉన్న వైట్ ఉంది కదా, ఆ వైట్ కూడా అలా వచ్చేసేది అనమాట. అంత సివియర్ స్టేజ్లో ఉండి ఆవిడ చనిపోయారనమాట. సో అంత చూసాను నేను, మా అత్తయ్యకి చేసిన సేవలు బాగా చూశాను, ఆమెను చూసుకున్న విధానం చూశాను, అక్కడ బాగా కనెక్ట్ అయ్యాను. నీ క్యారెక్టర్ అది కాదు, నాకు రూపాయితో సంబంధం లేదు, మంచి గుణం ఉంటే చాలు అని చెప్పేసి గ్రేట్, అది డిసైడ్ అయిపోయాను. దాన్నే నమ్మాను, ఇప్పటి వరకు అలాగే వచ్చాను నేను. బాగుందా బిస్కెట్? బాగుందా? వాట్ ఇస్ యువర్ నేమ్? హైజల్. బాగుంది చాలా. చిన్నమ్మ పేరు? జారా మనల్. మీ ఛానల్లోనే ఫస్ట్ మా పేరు లక్కీ బాబు పేరు రివీల్ చేశాను అనమాట. ఇప్పటిదాకా పేరు రివీల్ చేయలేదు. జారా చాలా డిస్టర్బ్ చేస్తుందని పాపం తనకి పక్కన పెట్టేశారు, వాళ్ళ అమ్మమ్మకి ఇచ్చేసారు. తను భలే క్యూట్ గా ఉన్నారు ఇద్దరు పిల్లలు చక్కగా. మీ వైఫ్ గురించి ఏం చెప్తారండి? ఎంత అందంగా ఉంది, కళ్ళు చాలా బాగుంది. నిజంగా తనకి అవే ప్లస్ ఐస్. అంటే తెల్లగున్నా నాకే ఉపయోగం ఉండదు, నలుపున్నా ఉపయోగమే ఉండదు. ఒక మనిషి క్యారెక్టర్ అనేది ఉంటుంది కదండి. ఇప్పుడు మా అమ్మ వాళ్ళది లవ్ మ్యారేజ్. మా అమ్మ వాళ్ళ క్యారెక్టర్ అనేది నాకు తెలుసు, ఎలా పెంచారు ఏంటి అని. నాకు ఏ అలవాట్లు లేవు. నాకు ఏ అలవాట్లు లేకపోవడానికి ఏంటంటే మా అమ్మ నా మీద ఒక నమ్మకం అయితే పెట్టుకుంది కదా, అదే నమ్మకం నేను తిని మీద పెట్టుకున్నా. చక్కగా ఉంటుంది, పిల్లల్ని నన్ను బాగా చూసుకుంటుంది, నేను కావాలని ఏదన్నా టైంలో అరిసినా కానీ అర్థం చేసుకుంటుంది. ఈ టైపు తను నా దగ్గర ఉన్నప్పుడు నాకు పరిచయమైన ఆ 3 సంవత్సరాలు నేను మా అమ్మ చనిపోయిన తర్వాత 3 సంవత్సరాలు గ్యాప్ ఉంచడానికి కూడా కారణం ఏంటంటే, అప్పటికి మా అమ్మ హాస్పిటల్లో ఉందండి. ఇక లాస్ట్ స్టేజ్ అనమాట. ఒక హాస్పిటల్లో ఉంటే ఒక చోటకి పంపిస్తున్నారు, అక్కడికి వెళ్ళి టెస్టులు చేయించుకుంటారు, ఇంకో టెస్టులు. తను అలా మీద తిరగలేకపోతుంది అనమాట. సరే అని చెప్పి దగ్గర 110-120 kgs అయ్యారు అత్తయ్య అప్పటికే, చాలా హెవీ థైరాయిడ్ కదా. తర్వాత ఒక హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ గుంటూరులో ఉంటే, అప్పటిదాకా అమౌంట్ కట్టే హాస్పిటల్, అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళా. అక్కడ ఆమె చూడలేకపోయాను నేను, నా వల్ల అవట్లా. గుంటూరుకి విజయవాడకి మినిమం 27 కిలోమీటర్స్ ఉంటుంది. ఏదన్నా పని వచ్చిందంటే అర్ధరాత్రి వాళ్ళకి చెప్పుకునేవాడిని, అన్న నేను నైట్ చేసి పొద్దున్న ఇస్తానన్నా, ఆ డబ్బులు వచ్చినా దేనికో దానికి ఉపయోగపడతాయి అని చెప్పేసి నేను నైట్ పూట వచ్చి షాప్ దగ్గరికి వచ్చి నైట్ ఆ వర్క్ చేసి మళ్ళీ దాన్ని తీసి పక్కన పెట్టేసి కుర్రోడ్ కప్ చెప్పేసేవాడిని, అరే పొద్దున్న ఇక్కడ ఉన్నాయి వాళ్ళకి ఇచ్చేయని చెప్పి నేను మళ్ళీ నైట్ వెళ్ళిపోయాను. సో అలా చేసి మా అమ్మ నేను చూడలేకపోతున్నా. అంటే ఎక్కడికి వెళ్ళినా పట్టించుకోవట్లా, నా వల్ల అవట్లా. అంటే నన్ను పెంచినావా ఇలా అయిపోతే నా వల్ల అవట్లా, ఇక నా వల్ల కాదని ఆ పని చేసి రిటర్న్ వచ్చేటప్పుడు వారధి ఉంటుంది, కృష్ణా బ్యారేజ్ వారు, అది ఎక్కి కూర్చున్నా, దూకేద్దాం, నా వల్ల అవట్లా, మా అమ్మ చూడలేకపోతున్నా, దొరకదు చేతికామా వెళ్ళిపోదాం, ఆమె చావు చూడటం కంటే ముందు మనం వెళ్ళిపోదాం అని ఆ టైంలో ఫోన్ చేసింది, ఏం చేస్తున్నామని. ఇప్పుడే షాప్ దగ్గరికి వచ్చాను ఇలాగా. సరే అని చెప్పేసి చెప్పాను. అప్పుడు సరేలే ఈ పిల్ల ఉంది కదా అని చెప్పేసి ఏం చెప్పలేదు, వచ్చేసా. ఇది 3వ రోజు మళ్ళీ అక్కడే ఉన్న నైట్ పూట దోమలు కొడుతున్నాయి, నాని నా వల్ల అవట్లేదురా, ఎలాగో ఉంది, ఇబ్బందిగా ఉంది, నాకు తీసుకెళ్ళిపోరా, ఇంటికాడ ఉంటా. ఇంక సరేనమ్మా అని చెప్పి బయటకు వచ్చాను. పక్కన రైల్వే ట్రాక్ వెళ్ళి పడుకున్నా. కొద్ది జీవితం నాకు నా వాళ్ళు వద్దంటే మళ్ళీ కరెక్ట్గా అదే టైం ఫోన్ చేసింది, ఏం చేస్తున్నావు బావ అని. కానీ ఏడుపు వచ్చేస్తుంది, ఏడ్ చేస్తున్నా అనగానే, బావ లేదు బావ సారీ,
మా అమ్మని బావ అని పిలుస్తా. లేదు బావ చచ్చిపోతున్నా నేను, నా వల్ల అవ్వట్లేదు, మా అమ్మని చూడలేకపోతున్నా నేను ఇలాగంటే, మరి నిన్ను నమ్ముకుని మా అందరికి పరిచయం చేసుకున్నా నేను, నువ్వేదన్నా అయిపోతే నేనేమన్నా అయిపోయాను అనుకో, మా అమ్మ వాళ్ళు ఏమవుతారు, మా నాన్న ఏమవుతాడు, ఫ్యామిలీలో ఏమవుతారు, నీ ఒక్కడి వల్ల నేను మా అమ్మ మా నాన్న ఇంతమంది అవుతాము, చెప్పు మరి ఆలోచించు అంటే, సరేలే ఇది కరెక్ట్ కాదులే అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ వచ్చాం. ఇది ఇంకొక 10 రోజుల తర్వాత ఇంటికి తీసుకొచ్చాం. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత చుట్టాలు కూడా ఎవరో ఉంటారు, ఊళ్ళోనే ఉంటారు, వాళ్ళు కూడా సరిగ్గా రాకపోవటం, చూసుకోకపోవటం చేసేసరికి ఇంకా సేమ్ మైండ్లో అదొక్కటే, చూడలేకపోతున్నాం, వెళ్ళిపోవాలి ముందు, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం, వద్దు అదే రన్ అవుతుంది, ఇంక వెళ్ళిపోదాం, ఇంక నా వల్ల కాదు, ఇదే కరెక్ట్, వాళ్ళ గురించి వీళ్ళ గురించి కాదు, ఇదే కరెక్ట్ అన్న టయానికి తిరిగి ఊరు రావడం స్టార్ట్. నేను ఇలా ఊరు వస్తున్నాను అని చెప్పేసి తను ఫోన్ చేయడం స్టార్ట్ చేసింది. కరెక్ట్గా 3 సార్లు ఇదే. సర్లే ఇన్నిసార్లు ఫోన్ చేసి ఆపుతుంది, పోయింది, చచ్చిపోయాం అనుకుందాం మనం, ఈ లైఫ్ తనకి ఇచ్చేద్దాం, ఇంకా తను ఎలా అంటే ఇంకా అలా ఉందాము, ఏదైతే అది అయింది జీవితంలో, పోనీ ఇప్పుడు చచ్చిపోతే నేను చేయగలిగేది ఏమి ఉండదు కదా, అలాగే బతికి ఉండి కూడా మనం ఏం చేయలేము అనుకుని వదిలేద్దాం, ఏదైతే అది అయింది అనుకున్న ఒక 2 నెలల తర్వాత అమ్మ చనిపోయింది అనమాట. అమ్మ చనిపోయిన తర్వాత ఒక 3 సంవత్సరాలు మరీ దరిద్రంలో బతుకుదాం, ఎవరూ లేకుండా ఉందాము అని చెప్పేసి మా ఇంట్లో నేనే ఉంటాం, ఒక టైం టేబుల్, సోమవారం ఇక్కడ టిఫిన్ చేద్దాం, మంగళవారం ఇడ్లీ తిందాం, పూరి తిందాం, అలా మొత్తం టైం టేబుల్ రాసుకొని కుర్రాళ్ళు కప్ చెప్పి ఈ టైం కల్లా ఇది తీసుకొచ్చేవాడిని, ఒక్కడిని వెళ్ళి పడుకునేవాడిని, అలాగే లేచి రెడీ అయ్యి షాప్కి వచ్చేసాను. ఇంకా ఒక్కడనే బాగా దరిద్రం అనమాట. అంటే నేను ఒకవేళ ఏమన్నా పోయానా వారం దాకా కూడా ఎవరికి తెలియదు పలానోడు ఒకడు ఉన్నాడు అని. అలాగ అప్పులన్నీ తీర్చేశాను. ఆ తర్వాత తిన్న పెళ్లి చేసుకుని ఇంకప్పుడు మైండ్లో గట్టిగా ఇంక తిని చెప్తే అది ఎలా ఉందామంటే అలా ఉన్నంతసేపు హ్యాపీగా ఉంటే వెళ్ళిపోవటం. వాళ్ళు అంత కష్టపడి నన్ను పెంచారు. మా అమ్మ అయితే మరీను అండి, ఎవరన్నా స్వీట్ ఏదైనా ఫంక్షన్ స్వీట్ ఇస్తే అది వాళ్ళు కొనలేని స్తోమత అని చెప్పి ఆ స్వీట్ అలాగే పెట్టి నేను షాప్ నుంచి రాగానే తీసుకొచ్చి నాకు ఇచ్చేది. నేను అర్ధరాత్రి 12-1 గంటకు వస్తాను షాప్ నుంచి పని నేర్చుకునేటప్పుడు. ఆ టైంకి రోడ్డు మీద నా కోసం కాపలా ఉండి 1/2 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఆ రోడ్డు మీద వెనక మళ్ళీ ఆటో ఎక్కి ఇలా పట్టుకొని కూర్చునేవాడిని, నిద్రలో పడిపోతాడేమో అని చెప్పేసి అక్కడే ఉండి నేను రాగానే నన్ను తీసుకొని ఇంటికి వచ్చి అప్పుడు అన్నం ఉండి అప్పుడు నాకు పెట్టి అప్పుడు పడుకునేది. అసలు ఎంతో దరిద్రం నుంచి వచ్చామండి మేము. ఒకప్పుడు బాగుండేది లైఫ్. మా నాన్న సిమెంట్ ఫ్యాక్టరీలో వర్క్ చేసేవాడు, లక్షల్లో వచ్చేది ఇన్కమ్, ఇప్పుడు కూడా రావాల్సిన ఇన్కమ్ అయిపోయింది. సడన్ గా అందులో వర్క్ పోయింది, ఇక మొత్తం కటిక దరిద్రంలోకి వచ్చేసాం. కొన్నిసార్లు బట్ ఇప్పుడు ఎలా ఉంది లైఫ్? చాలా అంటే చాలా బాగుంది. దానికి దీనికి సంబంధం లేదు, అది వేరు ఇది హ్యాపీ కదా. చాలా సో ఇంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు, ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయారు. చాలా ఇన్కమ్ అదే ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇప్పుడు మేము అదే చెప్తాం, మా ఉన్న హ్యాపీనెస్ షేర్ చేసుకుంటే ఇది ఓవర్ యాక్షన్ అని అంటారు. వాళ్ళకి తెలియదు కదా అసలు మనం ఎక్కడి నుంచి వచ్చామో. వాళ్ళకి తెలిస్తే మనం తినే చిన్న 2 రూపాయల లడ్డు కూడా మనకు అమృతంలా కనపడుతుంది అంటే ఆడ ఇంతకుముందు ఏ కారం తిన్నాడని తెలిస్తేనే దాని వాల్యూ. వాళ్ళకేం తెలియదు అది ఓవర్ యాక్షన్. నా లైఫ్ లో తిని తప్ప ఎవరు లేరు. మరి ఇలా ఎలా చూసుకుంటా నేను? నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటా. అది వాళ్ళకి కొంచెం ఇదిగా అనిపించింది, వీడియోస్ కోసం చేస్తున్నారా అది ఇది అని చెప్పేసి. నేను చెప్పాను కదా ఈ స్టోరీ అంతా వాళ్ళకి తెలియదు, ఇదంతా వాళ్ళకి చెప్పడం దేనికి అని చెప్పి నేను ఏ రోజు చెప్పలేదు. అనవసరం కదా అది. ఓకే, ఇన్కమ్ స్టార్ట్ అయిందా? మానిటైజేషన్ ఎప్పుడు అయిపోయింది. ఫస్ట్ ఎప్పుడు అంటే 2022 లోనే మాది కూడా స్టార్ట్ అయింది. ఈ 1 ఇయర్ నుంచే మాకు కూడా ఇన్కమ్ వీడియో ఆగస్టు 15న 2020న విషెస్ చెప్తూ, ఇండిపెండెన్స్ డే విషెస్ చెప్తూ స్టార్ట్ చేశాను, ఇలా జర్నీ చేస్తాను. నా ఫస్ట్ వీడియో వచ్చేసి మిల్క్ తో కర్రీ, పాలతో కర్రీ చేశాను అనమాట. అక్కడ క్లిక్ అయింది ఆ వీడియోతో స్టార్ట్ చేశాను. ఏంటి పాలతో కర్రీ ఏంటి అని చెప్పేసి. ఇంకా అలా 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 చిన్నగా ఒక 1 వీక్ కుకింగ్ తర్వాత ఇంకేనా ఎంట్రీ ఇచ్చారు. ఛాలెంజ్ వీడియోస్, ప్రాంక్ వీడియోస్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ వీడియోస్, కామెడీ వీడియోస్, అలా 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 ఇంత ఫ్యామిలీ అయింది అనమాట మాది. ఎంత సంపాదిస్తున్నారు నెలకి? ఇంకా మీకు తెలియదే ఉంటుంది. అమ్మో అలా అంటే ఇది ఏమిటి, ఈవిడికి మొత్తం యూట్యూబ్ బాగా అవపోసన పట్టేసింది అంత ఏంటని అనుకుంటారేమో. ఫస్ట్ ఇన్కమ్ ఎంత? 8,000 చిల్లర, ఇంకా 12 రూపీస్ 14 రూపీస్ అలా ఉంది. 8,000 $100 అయ్యింది. అబ్బబ్బా నా చేతికి ఎప్పుడు వచ్చిద్దా అని చాలా ఎదురు చూసాను అనమాట. హైయెస్ట్ ఇన్కమ్ ఇప్పటి వరకు అందుకున్నది నా లక్కీ పాప డెలివరీ అయిన మంతే హైయెస్ట్ ఇన్కమ్ అనమాట. ఇంకా ఆ మంత్ తర్వాత నుంచి మళ్ళీ అంత ఇన్కమ్ ఎప్పుడు చూడలేదు, రాలేదు. ఎంత అందుకున్నారు? 43,000 ఎంత చిల్లర. మీరు ఇప్పుడు వెళ్తున్నారు కదా బంగారం పని చేయడానికి, వెళ్తారు కదా, మీరు ఎంత సంపాదిస్తారు? నేను ఇంతకుముందు కంటిన్యూగా నేను షాప్ పెట్టి వర్క్ చేసేవాడిని. నేను పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు ఒక పాపే కదా, అర్ధరాత్రి ఏ ఇబ్బంది వస్తే ఏమైద్దో, ఏదన్నా అయిపోయిన తర్వాత కంగారు పడటం కన్నా ముందు జాగ్రత్త పడటం అనేది ఎక్కువ ఇది చేస్తాను. ఏదన్నా అయిన తర్వాత ఎందుకులే రిస్క్ అని చెప్పేసి ముందు ఏం చేశాను అంటే ఆ పని అనేది ఆపేసాను. నేను ఆ పని చేయటం మానేశాను. ఆ పని చేయటం మానేసి కుర్రలను పెట్టి మెయింటైన్ చేయడం స్టార్ట్ చేయించా. వాళ్ళు ఏంటంటే వాళ్ళు దొరికినంత వరకు వాళ్ళు తీసుకోవడం మొదలు పెట్టేసరికి నాకు ఎదురవుతున్నాయి అవి.
ఇదంతా ఖాళీ అని చెప్పేసి నేనేం చేశాను, ఓన్లీ ఆర్డర్స్ తీసుకుంటా. ఇప్పుడు పలానోళ్ళు ఎవరైనా చేంజ్ చేయాలి అనుకో, వాళ్ళ దగ్గర ఆర్డర్ తీసుకుంటాను, వెంటనే ఫోన్లోనే వేరే వాళ్ళకి చెప్తాను, అమౌంట్ ఫోన్పే చేస్తాను. వాళ్ళ ఆర్డర్ అది రెడీ అయిపోయిన తర్వాత రిమైండ్ అమౌంట్ వాళ్ళకి ఇచ్చేస్తాను, ఈ వస్తువు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి, అందులో వీళ్ళకి నాకు ఇప్పుడు 1,00,000 రూపాయలు వస్తువు చేస్తే ఒక 3,000 అలా ఇన్కమ్ ఉంటుంది అనమాట. అంతేనా? అంతే అంతే. మిగులుతుందా? ఇప్పుడు ఇంతకుముందు నేను మంత్లీ 70 నుంచి ఒక 1,10,000 వరకు చేసేవాడిని వర్క్. గుడ్ గుడ్. పొద్దున్నే 7 గంటలకు వెళ్తాను, 8 గంటలకు వెళ్తాను, మళ్ళీ నైటు 2 నుంచి 3 అర్ధరాత్రి. మళ్ళీ ఆ కొంతసేపే పడుకుంటాను, మళ్ళీ పొద్దున్నే ఈ చేతులకన్నీ బొక్కలు పడిపోయి అన్నం తినడానికి కూడా కుదరదు, కొద్దిగా కూడా ఖాళీ ఉండదు. ఇంకా ఒక ఫంక్షను నాకున్న ఈ 20 సంవత్సరాలకి నేను షాప్ పెట్టినప్పటికి నాకు 21 సంవత్సరం. ఆ 21 సంవత్సరంలో మా ఇళ్లలో జరిగిన ఏ ఫంక్షన్లో కూడా నేను ఒక్క ఫంక్షన్లో ఉండను, ఒక్క ఫోటోలో ఉండను, ఎవరి పెళ్ళిళ్ళు నేను చూడలేదు. ఇంకా అసలు ఎంతసేపు నాకు మా అమ్మ మొహం, నాకు పని నేర్పిన మా గురువు గారి మొహం, ఈ 2 మొహాలే నాకు తెలిసింది. ఇంటికి వస్తే ఆమె నాకు అన్నం పెట్టి ఉండేది. మా నాన్న కూడా నేను వారానికి ఒకసారి చూసేవాడిని. నేను వచ్చేసరికి ఆయన పడుకునేవాడు, నేను లేచేసరికి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన ఆటో నగర్లో పెయింటింగ్ వర్క్ వెళ్ళేవాడు. అది మానేసి అది ఆగిపోయిన తర్వాత చీటీలు వేసింది మా అమ్మ. చీటీలు అందరు డబ్బులు ఇవ్వడం ఆపేసరికి కొద్దిగా లాస్ అయిపోయారు. తర్వాత ఆయన కాంట్రాక్ట్ తీసుకొని మట్టి తోలియటం చేసేవాడు. అందులో లాస్ అంటే కొద్దిగా కొండలు ఆపేయటం జరిగిన తర్వాత చేసేది ఏం లేక పెయింటింగ్ పనికి వెళ్ళారనమాట. సో ఇంకా మా ఇద్దరు కనెక్షన్ అనేది కూడా ఉండదు. వారానికి మధ్యాహ్నం ఒకసారి కనబడతాడు, ఆదివారం మధ్యాహ్నం. అలా ఉండేది పరిస్థితి. ఇప్పుడు ఎలాంటి వీడియోస్ చేయడానికి ఇష్టపడతారు మీరు? మేమిద్దరం ఎక్కువగా కలిసి ఒక మంచి బ్లాగ్, కుకింగ్, మంచి ఫన్ కామెడీ ఉండేవి. ఆటోమేటిక్ గా కామెడీ అనేది ఏం జనరేట్ చేయమండి, ఆటోమేటిక్ గా వచ్చేసింది. మామూలుగా ఎలా ఉంటామో అదే ఉంటది అనమాట. అందులో మీరు చాలా బాగా ఎక్స్ప్రెషన్లు అవి ఇస్తూ ఉంటారు. ఏమైనా అవకాశాలు వచ్చాయా మీకు? లేదండి, దానికోసం ఇక నుంచి స్టార్ట్ చేద్దాం అని అనుకుంటున్నాను. డెఫినెట్ గా ట్రై ఏం చేసినా కానీ ఏదో ఒకటి గోల్ అనేది పెట్టుకుంటాం కదా. ఇప్పుడు ఒక మెట్లు ఎక్కుతున్నాం అంటే ఎక్కడికి వెళ్ళాలి, అలాగా ఇందులో ఏంటంటే ఆ జబర్దస్త్ లో కానీ అలాగా ఏదైనా టీవీ షోస్ లో కానీ నిజంగా బాగుంటుంది. చాలా బాగా చేస్తారు తెలుసా వారు. చెప్పారా ఎప్పుడైనా? నేనే చెప్పాను మా వారికి. ఇప్పుడు చాలా మంది సబ్స్క్రైబర్స్ కూడా చెప్పారు, అన్నా నువ్వు పలానా ముక్క అవినాష్ లా ఉంటావన్నా. ఎక్కువ మంది ఆ కామెడీ బాగుంటది అన్న, ఇది చాలా బాగుంటది, ఒకసారి ట్రై చేయండి అది ఇది అని చెప్పేసి చాలా మంది అడిగారు. ఇంకా నేను నా గురించి గొప్ప కాదు కానీ నా గురించి కూడా వస్తుంది. ఇప్పుడు మెయిన్ మీకు ఇలా కనిపించడానికి కూడా రీజన్ అదే అన్నమాట. నేను చాలా మంది సబ్స్క్రైబర్స్ ఇలా అని గుర్తిస్తున్నారు కదా, అలాగే రావాలి మీ ముందుకు అని చెప్పేసి ఇంకొక ఛానల్ కూడా నేను నా సొంతంగా నేను ఒక్కదాన్ని కనబడేలాగే పూరింట్లో వంటలక్క అని చెప్పేసి స్టార్ట్ చేశాను అనమాట. ఇలాగే ఈ కాస్ట్యూమ్ లోనే ఉంటాను, ఇలాగే చేస్తా ఉంటాను అన్నమాట. బుట్టలు అవన్నీ కూడా అలాగే పెట్టుకుంటారు, సింగిల్ చైన్ సేమ్ బుట్టలు. సీరియల్ అంతా అవే బుట్టలు కదా? అవును, వాళ్ళ మదర్ ఇచ్చారా సంథింగ్ ఏదో ఉంటుంది ఆ సెంటిమెంట్, మొత్తం అదే బుట్టలు వాడతారు. నేను అలాగే ఆమె కాదు, ఆమె అలా ఉండదు, అలా ఉంటానని కాదు కానీ ఎంతో కొంత అలా ఉంటాను అని చెప్పేసి కొంతమంది అన్నారు. అండ్ నా కళ్ళని చూస్తే భానుప్రియలా ఉంటాయి అని చెప్పేసి ఒక సాంగ్ పెట్టారు జస్ట్ మ్యూజిక్ తోటి. ఆయన అక్కడ రాసిన లైన్స్ మీరు చూసారా, చదివారా? ఆవిడ హీరోయిన్ లా ఉంది, అప్పట్లో హీరోయిన్స్ ఇలాగే ఉండేవాళ్ళేమో అని చెప్పి. నిజమే, చాలా చాలా మెయింటైన్ చేయండి అలా చక్కగా, బాగుంటుంది. మంచి వీడియోస్ అలా తీస్తూ పెట్టండి ఎక్స్ప్రెషన్స్ తోటి. ఇంట్రెస్ట్ ఉందా? చాలా ఉంది. ఓకే, అసలు మనం పెళ్లి చేసుకున్నాగా తీసుకొచ్చి మనకు సంబంధించిన రుద్దేద్దాం అనేది ఏం లేదు. తన లైఫ్ తనకి ఎలా నచ్చితే అలా ఇష్టమా. సో మంచి అవకాశం రావాలని నేను కూడా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. దానికి తగ్గట్టుగా ఉండాలి ఇంకా మనం కూడా, మౌల్డ్ చేసుకోవాలి. కాక మాకు ఇంట్లో 2 చిన్న పిల్లలు, మేమిద్దరే ఉంటాం కదా, చాలా కష్టం అండి. చాలా అంటే చాలా కష్టం. ఇప్పుడు రఫ్గా 4 స్నానం చేసి రెడీ అవడానికి ఒక పూట అయిపోద్ది, 4 ప్రిపేర్ చేయడానికి మధ్యాహ్నం అయిపోద్ది. అవన్నీ తీసి పక్కన పెట్టుకునే లోపు సాయంత్రం వచ్చేసింది. స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి రెడీ చేసి ఇంకెక్కడ ఉంది ఖాళీ. వంటలు బాగా చేస్తారా? బాగా చేస్తారు. కొత్త ఎన్ని చేసిద్ది, అన్నిట్లో ఉప్పు తగ్గింది. ఉప్పు ఒక్కటి మైనస్ అండి. ఉప్పు ఎంత నేను ఈసారి ఎప్పుడు ఇంత వేస్తున్నా కానీ ఇంతకు మించి ఇంకొంచెం వేయాలని ఇంకొంచెం వేసినా కూడా అది తగ్గింది తెలుసా. అప్పుడు తక్కువ వేస్తే మళ్ళీ కలుపుకోవచ్చు, వేయచ్చు. అవును, ఇప్పుడు ఎక్కువ అయిపోతే మళ్ళీ దాన్ని కదా. అవును కదా, అదే అంటది ఇప్పుడు ఎక్కువైంది బావ ఏం చేస్తా, తీయలేదు, తక్కువైంది ఇప్పుడు కలుపుకో, ఏమైంది అని చెప్పి కలిపి ఇలా తీసుకుని ఇలా వేసుకుని కలుపుకోవాలి, కావాలంటే అంత వేసుకోవచ్చు, ఇలా వేయాలా. సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మీరు ఫాలో అవ్వాలి. ఇలాంటివి నేను చాలా మందికి అదే అంటాను, ఎగస్ట్రాలకి పోయి గవ్వాలని ఏం అనమాకండి, అది కూడా దొరకదు తినడానికి మనకి అని చాలా మంది హస్బెండ్లకి చెప్తా ఉంటాను. నిజమే, అది ఒకవేళ అది కూడా వీళ్ళకి వండటం వస్తే ఇలా టార్చర్ మనం తట్టుకోలేము. ఏదో ఒక లోపం. మాట్లాడినారండి, మీకు వంట వచ్చా? వచ్చండి, చాలా బాగా చేస్తాను. నేను రెస్టారెంట్ పెట్టా. ఇప్పుడు మీరు చెయ్యని పని చాలా చేశానండి, పెయింటింగ్ పని చేసా,
ఒకసారి మా అమ్మకి ఒక 100 రూపాయలు ఏమో షేర్ కట్టడానికి తగ్గితే మా అమ్మకి చెప్పకుండా షాప్కి వెళ్తానని చెప్పేసి టాపీ పనికి వెళ్ళాను. వాళ్ళు 150 రూపాయలు ఇస్తారని చెప్పేసి. కాకపోతే నేను వెళ్ళిన విషయం ఓనర్కి చెప్పలేదు, నేను పనిలోకి వెళ్తున్నాను అని. వెళ్ళి పనులు చేసిన తర్వాత నువ్వు నాకు చెప్పలేదు కదా అబ్బాయి అని చెప్పి 30 రూపాయలు ఇచ్చి చేతిలో పెట్టి పంపిస్తే ఆ బరువులన్నీ మోసినందుకు 3 రోజులు జ్వరం వచ్చింది. సో అలా టాపీ పనికి వెళ్ళి ఒక రెస్టారెంట్ పెట్టాను. ఒక 6 months 8 months గట్టిగా ఒక 1 year కరోనా ఎఫెక్ట్ తీసేసాను అనమాట. అక్కడైతే నేనే వండుతాను. చైనీస్ రెస్టారెంట్ కాదు, బిర్యానీ, ముస్లిమ్స్ కదా, ముస్లిం బిర్యానీ అనమాట. నేనే వండుతాను, నేనే సర్వ్ చేస్తాను, మొత్తం క్లీనింగ్ మొత్తం వండటం మొత్తం నేనేనమాట. మా ఆవిడ నాకు హెల్ప్ చేసి కట్టా ఉండేది, గోంగూర కట్ట, చికెన్ ఫ్రై నేను చేసేదాన్ని, కిచిడి, చికెన్ బిర్యానీ మా వారు చేసేవాళ్ళు. ఈవిడ 1 year బేబీ, ఇంకా ఈవిడ పాకడం నడవడం వస్తూ ఉండి అమ్మ వాడి దగ్గరికి వస్తుంది. ఇంకెక్కడ వండడం సేఫ్ కాదు అన్నప్పుడు ఇంకా మా హోటల్ ఎక్కడైతే ఉందో అక్కడ, హోటల్ అంటే పెద్ద రెస్టారెంట్ ఇల్లు అలాంటిదే కదా, చిన్న రూము ఏదైతే మన ఎక్విప్మెంట్స్ ఉంటాయి అవన్నీ తీసుకెళ్ళి పెట్టుకోవడానికి ఒక షెడ్, అక్కడ మొత్తం బండి మీదే పెట్టుకోవడం అనమాట. సో ఇంకా వెనకాల వండడం, ఆ రోడ్ మీద వండడం, నేను ఇంటికి వచ్చేసేయడం. ఆయన మొత్తానికి మీకు వంట వచ్చని ప్రూవ్ చేశారు. చాలా చాలా బాగా చేస్తారు, వండారని చెప్తున్నారు మీరు. అంతేనా? నేను కూడా బాగా చేయి తిరిగినానని చెప్తున్నా. ఎక్కువ చెప్పండి. అలాగే ఉండిపోవాలి. ఇదంతా బానే ఉంది. మీరు వచ్చింది ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్, రకరకాల మనుషులు ఉంటారు, మీరు పెట్టే వీడియోస్ చాలా మంది చూస్తారు, రకరకాల వ్యక్తులు చూస్తూ ఉంటారు. అందరూ ఒకేలా రియాక్ట్ అవ్వాలని లేదు. సో మీకు వచ్చేటువంటి కామెంట్స్ ఎలా ఉంటాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్ కామెంట్స్ పైన మీ రియాక్షన్ ఏంటి? అలా మిమ్మల్ని బాగా బాధ పెట్టిన నెగిటివ్ కామెంట్ ఏది? ఇప్పుడు నేను మా మేస్త్రి దగ్గర చేశాను కదా, ఆల్మోస్ట్ మనకు ఉన్న పొగరు మొత్తం అయిపోద్ది, అక్కడితో ఏం ఉండదు. ఇప్పుడు నేను రోడ్డు మీద బిర్యానీ పైన పెట్టానా, వాళ్ళు తినే ప్లేట్ కూడా నేనే కడుగుతాను. సో ఇంకా నాకు పౌరుషం, పంతం, పట్టింపులు అలాంటివి అనేది ఏం ఉండవు. అవేంటంటే ఎక్కడ చూపించాలి అక్కడే చూపించాలి. తినేవారి దగ్గర నేను తీయను, నువ్వు తీసుకు అడిగేసి పోరంటే అవ్వదు అక్కడ. అలాగే ఇది మనకు తెలిసే వచ్చాం, ఇది ఊబి. కాకపోతే మా ఆవిడ గురించి ఎత్తుతారేమో అన్న ఇదితో నేను వద్దు 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 వద్దు. ఇప్పుడు ఎంత ఏదైనా సరే వాళ్ళ ఇంట్లో వాడే కింగ్, ఆమె రాణి. ఆ రాణిని మనం సపోర్ట్ చేసుకున్నప్పుడు నువ్వు కింగ్ అయితే ఏంటి, ఏదైతే ఏంటి. ఇప్పుడు నేను అనేది అదే, వద్దులే బావా అని ఆపుకుంటూ రావడానికి కూడా కారణం అదే. తను వన్స్ ఇంక ఫీల్ ఇప్పుడు ఎంత వద్దంటున్నాను, మరి సపోర్ట్ కూడా చేయాల్సింది మొగుడే కదా. డెఫినెట్ గా. మరి అలా ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో బ్యాడ్ కామెంట్స్ ఏమైనా వస్తాయా? వస్తాయండి, చాలా వస్తాయి. కొన్నిటికి మెయిన్ ఎక్కువగా నన్ను బాధ పెట్టేది నా కలర్ గురించి. ఇంకా కలర్ ని ఎన్ని రకాలుగా అంటే నేను బాధపడతాను అన్ని రకాలుగా తీసుకొస్తారన్నమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే స్పెషల్ ఇప్పుడే రెడీ చేస్తారు ఛానల్ ని, ఇప్పుడే మెయిల్ ఐడి క్రియేట్ చేసి ఇప్పుడే ఛానల్ స్టార్ట్ చేసి వెంటనే కామెంట్లు పెట్టేస్తారు కావాలని. కొంతమంది అందరు రావు అసలు. ఏదైతే వచ్చిందో మాకు నెగిటివ్ ఏదైనా వచ్చింది కామెంట్ అంటే అది ఒక అరగంట క్రితం క్రియేట్ చేసిన మెయిల్ ఐడి. అంతేనా? ఏమని అంటారు మాక్సిమం? కలర్ తక్కువ, ఎందుకే బ్లాక్ గా ఉన్నావుగా, నీకు ఎందుకే వీడియోస్, దాన్ని ఏం చూసి ప్రేమించావరా, దానికి ఎందుకు అంతంత సేవలు చేస్తావు, ఈ టైప్ వస్తా ఉంటాయి. చాలా 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 బాధపడతారా? అమ్మో, తను బాధపడిద్ది, తను బాధపడతా నేను తీసుకెళ్ళకపోతాను. అది వద్దు అలాంటి అసలు ఫస్ట్ మైండ్ లోకి తీసేయండి. కామెంట్ పెట్టారా, అమ్మయ్య వీడియో చూసారు కదా, సంతోషించారు. నేను అదే చెప్పి ధైర్యం చెప్తే నాకు లోపల అనిపించింది. కొంచెం ఉంటుంది ఆ ఫీలింగ్, బట్ చెప్పాగా మీరున్న ప్లాట్ఫామ్ అలాంటిది. ఇప్పుడు అందరూ చూసేలా వీడియో పెట్టినప్పుడు రకరకాల వాళ్ళు ఉంటారు, రెస్పాండ్ అవుతారు. మెయిన్ నేను ఇంకా ఇది కలర్ గురించి వచ్చిందిగా, దీన్ని తీసుకోవడానికి రీజన్ కూడా నన్ను దీప అన్నదానికి కూడా అంత ఫేమస్ వచ్చిన సీరియల్ కూడా ఎక్కడ క్లిక్ అయింది, కలర్ దగ్గరే క్లిక్ అయింది. సో అందుకే నేను అలాగే ఉంటాను. ఇప్పుడు ఇవాళ పోస్ట్ చేసిన వీడియో కూడా అదే వచ్చేసింది. నువ్వేంటి కార్తీక దీపంలో దీపలా ఫీల్ అవుతున్నావు, నీకు ఒక కలర్ ఒకటే మ్యాచ్ అయింది, ఇంకేం మ్యాచ్ అవ్వలేదు, పర్లేదు కలరే కదా. నేను కూడా చేసింది, నా కాన్సెప్ట్ కూడా అదే. నేను కలర్ తక్కువగా నాకు టాలెంట్ ఉంది, నేను అందంగా ఉన్నాను, నేను ఆవిడంత కాకపోయినా కూడా నాకు ఎంతో కొంత పేరు వచ్చింది. మీరు అనండి నేను ఇలాగే చేస్తానని చెప్పేసి ఇంకా గట్టిగా డిసైడ్ అయిపోయి నేను వచ్చానమాట. ఇంకొకటి హర్టింగ్ ఏంటంటే ఎక్కువగా ముస్లిమ్స్, నేను ముస్లింని పెళ్లి చేసుకున్నాను, నువ్వు ఎందుకు బొట్టు పెట్టుకుంటున్నావు, మా మతాన్ని నువ్వు కించపరుస్తున్నావు, నువ్వు అది చేస్తున్నావు, నువ్వు ఇది చేస్తున్నావు, అసలు నీకు సిగ్గు లేదు, అల్లాకి నువ్వేం సమాధానం చెప్తావు, అరే నీకన్నా ఉండాలి, నువ్వు పెట్టు పెరిగింది ఇస్లాంలో, నీకన్నా ఉండాలి, నువ్వు చెప్పాలి, అదిరా ఇదిరా అని ఈయన అనడం. అసలు ఇంకా అవి కూడా బాగా హర్ట్ చేస్తా ఉంటాయి. ఎలా ఉంటారు? ఎవరికి అబ్జెక్షన్స్ డైలీ బొట్టు పెట్టుకోదండి ఇంట్లో. ఆ వీడియో ఆ ఒక్క వీడియో వరకు ఇప్పుడు ఏ వ్లాగ్ లో బొట్టు పెట్టుకొని ఉండదేమో. ఇప్పుడు మన రుతిక్ రోషన్ వీళ్ళంతా ఉన్నారు,
బజరంగ బలి బైజాన్ అని చెప్పి తీశారు వాళ్ళు. అందులో హనుమాన్ వేషం వేశాడు, ముస్లిం అయ్యుండి హనుమాన్ వేషం వేశారు. ఆ క్యారెక్టర్కి తను అలా చేశాడు. ఏదన్నా ఆ వీడియో ఉందంటే ఆ వీడియో వరకు బొట్టు పెట్టుకుంటుంది, అంతేగాని డైలీ బొట్టు పెట్టుకుంటే అలా ఏం చేసి మేము చెప్తున్నా కానీ వాళ్ళు అది అంతే ఆ రకంగా చూడాలి. సో బాగా హ్యాపీ అనిపించిన కామెంట్స్ ఏమైనా ఉన్నాయి? అబ్బా చాలా సంతోషం అనిపించేది చాలా ఉంది. ఇంకా మీ మెయిన్ దీపర్ని అని అంటే ఒక రకమైన చంద్రముఖి లాగా అని నాకు చూపించిద్ది, ఏమో చూసిద్ది, ఒక్కోసారి దాన్ని పిన్ చేసి పెట్టిద్ది. నేను పిన్ చేసినే తక్కువ, నువ్వు పిన్ చేసినే ఎక్కువ, మా వారు చేసినే ఎక్కువ. ఎందుకు ఆయన ఏమి పిన్ చేస్తారు? నేను దీపలా ఉన్నానంటే ఏమే చూడవే నువ్వు దీపలా ఉన్నావు అంటే చాలు. సో అలా అన్నప్పుడు ఏమవుతుందంటే ఆయన చాలా మనసులో ఆనందపడుతూ ఉంటారు, హ్యాపీనెస్ ఉంటుంది కదా. అన్న నీ కామెడీ చాలా బాగుందన్న, నువ్వు ఖచ్చితంగా జబర్దస్త్కి వెళ్తావన్నా అని చెప్పేసినప్పుడు మీకు అది అది కూడా ఆఫర్స్ రావడం అలా ఏమైనా జరిగాయా? ఇప్పటి వరకు అలా Promotions ఇప్పుడు ఈ నెగిటివ్ ఫేక్ లో ఏది ఒరిజినల్ ఏది ఫేక్ నమ్మలేకపోతున్నాను. ఇది నిజం, నమ్మలేకపోతున్నాం అండి. ఇది చాలా నిజం. వరకు నిజమే. ఇప్పుడు ఈ మా కాలంలో ఊళ్ళో- ఏది నిజమో ఏది అబద్ధమో. ఇప్పుడు మా వాళ్ళు ఇప్పుడు కామెంట్స్ పెట్టేవాళ్ళు, అక్క పర్సనల్ గా మాట్లాడాలనుకుంటున్నాను అక్క అంటే ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది కదమ్మా, సో దానికి మెసేజ్ చేయండి అని చెప్పేసి అంటావా. కొంతమంది వాళ్ళ ఫోటోలు పంపించి 30 మందికి షేర్ చేయండి, మీకు రేపు మంచి జరిగిద్ది, ఈ బాబుకి బాగాలేదు, మీరు షేర్ చేస్తే 2 పైసలు వస్తాయి, ఈ ఎక్కువ వచ్చేస్తున్నాయి. అసలు అన్న పెట్టారు కదన్నా రిప్లై ఇస్తానని, కామెంట్ అదే మెసేజ్ చేస్తే రిప్లై ఎవరేంటి అని వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఏది ఓపెన్ చేసినా ఇవే ఉంటున్నాయి, ఇంకేం చేస్తాం, ఇంకేం చేయలేము, అలా అయిపోయింది. ఇంకొక 2-3 కూడా పలానా వాళ్ళు మాకు తెలుసు, మీకు ఇంట్రెస్ట్ ఉందా వెళ్ళండి, కానీ మీరు మాత్రం ఒక పని చేయాలి, ఒక 15,000 మాకు కట్టాలి. అదే సేమ్ ఇదే 15,000 మాకు కట్టారనుకోండి, మేము మిమ్మల్ని సొంతంగా తీసుకుని వెళ్ళి ఆ అన్నపూర్ణ స్టూడెంట్స్ ముందు నిల్చోబెడదాము, తీసుకెళ్తాం, మాట్లాడతాం అని. ఇంకా నాగి నేను అని మా ఫోటోలు పెట్టేసి మాకు కొంచెం అవసరం డబ్బులు ఇవ్వండి, ఇవి కూడా ఇవి ఒకరోజు నైట్ 10కో 10:30కో అన్న ఏంటన్నా డబ్బులు అవసరం అని పెట్టావు, ఏమైందన్న అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో పెడితే చాలా వస్తున్నాయి. ఏంటని చెప్పి ఓపెన్ చేస్తే అది వచ్చింది. వెంటనే 10:30కి వీడియో చేసి పెట్టాం, అమ్మ మేము ఎవరిని డబ్బులు అడగట్లేదు, దయచేసి ఎవరు డబ్బులు వేయమాకంటే ఆల్రెడీ ఒకరు 3,300 వేసారంట, ఇంకొకరు ఎవరు 5,000 వేసారంట. అన్న మీకనే వేసామన్నా, మీకు కావాలంటే కాదమ్మా దయచేసి వేయమాకండి. ఇలా ఉన్నాయి. సో ఇలాంటివి దయచేసి నమ్మొద్దు. నమ్మొద్దు. ఇంకో మెయిన్ థింగ్ ఏం చెప్పాలంటే, సుమన్ టీవీ అని అంటే సుమన్ టీవీనా కాదు, అసలు మీరు చేసింది మీరైనా కాదని డౌట్ కూడా వచ్చేసి మళ్ళీ మీరు చేసిన ఇంటర్వ్యూస్ వెతికి పలానా గీతాంజలి గారి ఇంటర్వ్యూస్ కోసం ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి అని, ఆ వీడియోస్ వచ్చేంత వరకు వీడియోస్ నేను చూసి ఆ నెంబర్ కనుక్కొని ఆ నెంబర్కి ఫోన్ చేసి మాకు పలానా వాళ్ళు కాల్ చేశారు, అది నిజమేనా కాదా అని కనుక్కొని అప్పుడు వచ్చాను నేను. అప్పటి వరకు ఎంత పెద్ద ప్రాసెస్ దేవుడా మొత్తానికి. అంటే మాకు ఇది ఒక 4 months బ్యాకే వచ్చింది ఆల్రెడీ సుమన్ టీవీ నుంచి కాల్, అది కూడా నిజమేనా కాదా అని చూస్తే అది ఫేక్. ఎప్పుడో అనుకున్నాం యాక్చువల్లీ ఇంటర్వ్యూ చేద్దాము అనండి, అంటే అంత న్యాచురల్ గా అనిపించాయి మీ వీడియోస్. బట్ అదే చెప్పాగా, టైం కుదరాలి దేనికైనా, అంతే కుదిరిన తర్వాతే అవుతుంది. స్కూల్కి వెళ్తుందా తిను? వెళ్తుంది. ఏ క్లాస్ మా? ఏ క్లాస్? యూకేజీనా? 10th అని చెప్పారా ఇందాక? మాకంటే ఎక్కువ ఫాలోయింగ్ మా ఫ్రెండ్స్ అమ్మకున్నారు. మా ఫ్రెండ్స్ కి లక్కీకి చాలా మంది. పెద్ద జడేసుకుని అంత పెద్ద జడొద్దు నాకు అని అంటున్నావు కదా, మంచి మంచి డ్రెస్సులు వేసుకుంటావు నువ్వు. నిన్నే అబ్బా అలసిపోయింది. తినొద్దులే, వద్దులే. తిను పర్వాలేదు, ఏం వద్దంట. ఇది వద్దా? నచ్చలేదా నీకు? ఫైన్. సో మీకు ఎవరైనా ఫేవరెట్ యూట్యూబర్స్ ఉన్నారా? యూట్యూబర్స్ ఫేవరెట్ అంటే నాకు ఫేవరెట్ ఎవరయ్యా? అసలు ఎవరు లేరండి, నిజంగా లేరు అంత. ఇప్పుడు చెప్తారు నాగి, మీకు చెప్పండి. నాకు కూడా యూట్యూబర్స్ ఎవరు లేరండి. ఆర్టిస్టులు అంటే మాచిరాజ్ అన్న, ప్రదీప్ అన్న, సుధీర్, హైపరాది వీళ్ళంటే ఇష్టం. నాది ఆ జోనర్ లో ఉంటది కాబట్టి మైండ్ సెట్, నాకు అలాంటి ఇష్టం. నాకు ఏ సినిమా చూస్తే ఆ సినిమా వరకు ఆ హీరో అంటే ఇష్టం, అంతేగాని ఫేవరెట్ హీరో అంటూ కూడా ఎవరు లేరు అన్నమాట. ఏమైనా వీడియోలు చూసినప్పుడు అబ్బా ఇలాంటి వీడియోలు మనం కూడా చేస్తే బాగుండే అని అనిపిస్తుందా? ఎవరి వీడియోలు అలా అనిపించాయి? జబర్దస్త్ లోనండి, ఆ స్క్రిప్ట్స్ చూసినప్పుడే ఇలాంటి ఫన్ కూడా చేయాలి, మీకు ఈ థాట్ ఉంది కదా ఇలా చేద్దామని చెప్పేసి. రాస్తారా మీరు? స్క్రిప్ట్లు రాసుకుంటారా? స్క్రిప్ట్ రాయండి, ఓ 2-3 లైన్లు తినే రాసిద్ది, 2-3 లైన్లు రాసిద్ది. మీకు ఒకటి సవతి తల్లి అని ఉంటది, పాప 3 years పాపని చేసిద్దండి, అసలు మీరు ఖచ్చితంగా ఏడ్ చేస్తారు, అంత బాగా చేసిద్ది అనమాట. ఫ్రెండ్స్ అమ్మ ఎప్పుడన్నా ఏదన్నా చేద్దామనంటే ప్లీజ్ నేనైతే సవతి తల్లి లాంటి వీడియోస్ మాత్రం చేయను, నేను ఏడవలేను, నేను ఏడిపించలేను అని చెప్పేసిద్ది అనమాట. అంత బాగా చాలా సేపు ఏడ్చింది, బాగా చేసేది. ఇంకా మేము స్క్రిప్టెడ్ గా అనుకొని చేసిన వీడియో అంటే అదే ఒకటి, సైకో మొగుడు ఒకటి, ఈ 2 షార్ట్ ఫిల్మ్స్ మేము చేసాము. అదే మేము చేసిన స్క్రిప్ట్. ఓపిక దండం పెట్టాలి పిల్లల్ని పెట్టుకొని, అంత ఇదిగా అసలు చాలా కష్టం. నెక్స్ట్ ఏంటి మీ ఫ్యూచర్ ప్లాన్స్? నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? నేనైతే గట్టి ఫిక్స్ అయిపోయింది, ఇండస్ట్రీలోకి వెళ్ళాలి ఏదో ఒక సైడ్. ఇప్పుడు ఎక్కడ?
విజయవాడ నొలకపేటలో. విజయవాడ అంటే అక్కడ నుంచి గుంటూరు ఇక్కడికి జిల్లా. వచ్చేయాలి ఇంకా హైదరాబాద్ మీరు. వచ్చేస్తాం. మా ఆవిడ పోయిన నెల నుంచి ఎల్లు బావ నేను జాగ్రత్త క్యారీ చేస్తాలే, ఇది అవునా? 3 నెలల క్రితం Nice, good బాగా support. మొదలు పెట్టింది. 1 సంవత్సరం క్రితం మొదలు పెట్టింది ఎల్లు బావా అని. అవ్వదు కదా, కష్టంగా ఉంటది అని చెప్పేసి ఏదైనా అవకాశం వస్తే వచ్చేస్తాను. అంతేనా? ఉమ్. ఆల్ ద బెస్ట్. Thank you so ఖచ్చితంగా much. మీరు ఇలా అంటే ఎక్స్ప్రెషన్లు ఏమైనా ఇస్తారా నా కోసం? అంటే ఎలాగా? ఎలాగా అని బ్రహ్మానందం మీరే గారి అడుగుతారంటే. లాగా. ఎలా అయినా సరే మీకు ఎలా వచ్చు ఎక్స్ప్రెషన్స్ కానీ ఏమైనా? చంపేస్తానండి. కాకపోతే మీరు కొంచెం చంపేయండి. గుండె కొంచెం గట్టిగా ఉంటే ఏదేదో అర్థం నేనేమో కాక డైనమాలోకి అయ్యయ్యో. వెళ్ళిపోతారేమో అని. అంటే ఏం చేశారని అర్థం కాక అర్థం కాక పర్వాలేదు, ఏంటి నేను ఇప్పుడు తట్టుకుంటా. నవ్వాలా? ఎన్ని చూడలేదు ఇలాంటివి. అందులో ఇదొకటి అంటారా? ఎన్ని ఇంటర్వ్యూలు చూడలేదు. రెడీ. ఏంటి ఏంటి మనకి ఇది? అబ్బా ఎంత బాగా చేశారు అసలు. అసలు అద్దరిపోయింది అసలు. ఇది కదా మేము కోరుకుంటున్నది. మీరు నార్మల్ గా స్కిట్స్ లాంటివి ఏమైనా ఆలోచించరా ఇప్పుడు? అంటే పెద్దగా అందరిలా డైలాగులు పదాలు అన్ని రాసేయండి. ఒక ఇంట్లో 3 లైన్లు జరిగేవి అనుకుంటాం. అంతేనా? ఇప్పుడు ఒక పెళ్లి కానీ ఒక అమ్మాయి, పెళ్లి కానీ ఒక అబ్బాయి, ఇద్దరు ఫస్ట్ టైం చూసుకున్నారు. వాళ్ళు ప్రేమించుకుని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పి ఎలా పెళ్లి చేసుకున్నారు. ఈ మూడిట్లో స్టోరీ ఏంటి, మార్నింగ్ ఒక వారం తర్వాత ఒక గ్యాప్ అని పెట్టుకుందామా, ఇంకంతే. ఇక ఆ 3 లైన్లు రాసి ఇచ్చేసి ఆ మధ్యలో మ్యాటర్ నేను పలానా అనుకుంటే అంతేనా? ఇంకా మాకు ఆ రాసుకునే టైం కూడా ఉండదు అసలు. వాళ్ళ ముందు ఏదైనా రాసుకుంటే వాళ్ళు వచ్చి చిన్నగా ఉన్నప్పుడు అంతే. వాళ్ళు కొంచెం పెరిగి పెద్ద అయిన తర్వాత కొద్దిగా ఫ్రీ ఫ్రీగా టైం ఉంటుంది. హ్యాపీగా ఇంకా మీ కెరియర్ లో మీరు బిజీ అయిపోవచ్చు. ఎక్కువ ఫన్ జోనర్ ఎక్కువ చూపించింది అదే ఎక్కువ చూస్తున్నది, కానీ విలన్ గా చేయమంటే మాత్రం మా ఆవిడ అబ్బా. విలన్ గా నేను కాదు, నువ్వు కూడా. ఓ, ఈయన బాగా చేసిందండి. చేస్తారు. ఏదో ఒకసారి చూడండి. అమ్మో Serious గా? ఎప్పుడు రాదులేండి. ఆ రెడీ character. ఇప్పుడు సీరియల్ ఇదంతా comedy genre అండి ఇప్పుడు మీకు ఒక రాదు. విలన్ క్యారెక్టర్ ఇచ్చారండి సీరియల్ లో. అప్పుడు ఏం చేస్తారు? నేను ఆల్రెడీ చెయ్యాలి కదా. చేశాను అంటున్నానండి ఇది. అందుకే కానీ ఇప్పుడు ఇప్పుడు చేయండి. చేయాలంటే ఇంకా ఒకసారి ఒక చూపు చూడండి. మీ ఆయన చూడండి, నన్ను కాదు. చెప్పండి, నాకు సిగ్గేస్తుంది. డిఫరెంట్ గా ఉంది. రివర్స్ అయింది క్యారెక్టర్. ఎవరికి కోపం ఎక్కువ? మా ఆవిడ నాకు కోపం ఎక్కువ, నేను కోపం చూపించాను, తను చూపించింది. ఏం చెప్పారు? నాకు బాగా కోపం అండి, నేను చూపించాను తన మీద. ఓకే. తను మటుకు నా మీద కోపం చూపించింది. ఇప్పుడు ఎవరికి కోపం ఎక్కువ ఉంది ఇందులో? నాకు ఎక్కువ. ఓకే. ఎవరు చాలా జోవియల్ గా ఉంటారు? మా వారే. రెండు చేతులు అట్టే వైపే వెళ్ళాయి. ఓకే ఫైన్. గొడవ పడితే ఫస్ట్ కూల్ అయ్యేది ఎవరు? మా వారే. గొడవ పడినప్పుడు ఇంకా గొడవ ఒక పట్టమే రేంజ్ లో ఉండదండి, 1 సైడే ఉంటది, 2 సైడే ఉండదు. బార్ one side అది కూడా ఏనా? ఫుడ్ విషయంలో నేను తిన్నాను అలిగి పడుకుంటే వీటి మీద అంతేగాని ఏమని పిలుస్తారు మీరు? బావా. ఎందుకలా? అదే ఏమో అలా అలవాటు అయిపోయింది. అవునండి, పిలిచేది నేను ఎటకారం చేసి అది అలవాటు అయిపోయింది. అచ్చా, ఇప్పుడు నలుగురిలో ఉన్నప్పుడు మీరు అలాగే అసలు పిలుస్తారు? ఎక్కడున్నా అది అంతే, ఎంత ముందు ఒకటి, దూరంలో వెనక ఉన్నా. ఒకటి ఏమి ఉండదు. ఎంత అంత దూరంలో ఉన్నప్పుడు పిలిచినా కూడా అలాగే. బావా. పక్కన వాళ్ళు ఎవరేమనరా? ఏంటి వీడు అబ్బాయిని పిలిస్తే అమ్మాయి వచ్చింది అని అనుకుంటారు. చుట్టాల్లో మీరు కూడా ఎవరు అలవాటు పిలుస్తారు? కోతి. అది అంతే. కోతి చుట్టాలలో, చుట్టాల్లో కూడా అందరిలో. కోతి. బయట అందరికీ ఉన్నప్పుడు. తెలుసు కూడా. జనంలో ఉన్నప్పుడు. అందరిలో అదే. అమ్మ ఇప్పుడు మాత్రం పిల్లలు. నేను ఇంకెవరిని బాగా అబ్జర్వ్ చేస్తాను, ఏంటి కోతి కుక్క అంటావు అని చెప్పేసి వాళ్ళ ముందు ఊరికే షో చేసి వెళ్ళిపోతాం. బిల్డప్ ఇస్తారన్నమాట కొంచెం. అంటే ఇదేదో మొహం బానే కూడా ఉంది. అలాగే ఉంది, ఇడిగా అంత కరెక్ట్ గా ఎలా పెట్టింది పేరు అనుకుంటారేమో అని అలా అనిపిస్తుందా? లేదండి. జనాలు అలా మీరు అనుకుంటారేమో. చేసేది బంగారం పని. మీకు బంగారం లాంటి భార్య పిల్లల్ని ఇచ్చాడు దేవుడు. అందుకే కదా నా జీవితం తీసుకెళ్తాను కాళ్ళ దగ్గర పెట్టేసి. ఇంకేమో చెప్పమంటే చెప్తారు చూడండి అసలు. కానీ అది నిజం. షీఈ్ చాలా వెరీ lucky. ఇన్నోసెంట్. మీరు చాలా లాయల్, అది మాత్రం నాకు అర్థమైంది. వెరీ గుడ్. ఇలాగే ఉండాలి, హ్యాపీగా నవ్వుతూ. ఇంకేమైనా చెప్పని విషయాలు ఇప్పటి వరకు మీరు అసలు మీ సబ్స్క్రైబర్లకి చెప్పని విషయం ఏదైనా ఉందా? మాక్సిమం ఇప్పుడు మీకు చెప్పిన అసలు నేను వీడియోలో కూడా తీసుకున్నాను, మై అయితే ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. అసలు ఏమి ఇంకా తీసుకున్నాను. ఉన్నాయా? ఎక్కడో ఆలోచిస్తున్నాను. ఉంది కానీ బోలో. చెప్పాలా? ఇదైతే నేను చెప్తానండి. మాకు పెళ్లి చేశాడు కదా మా మామ, నేను ఎంతైతే కోల్పోయానో సర్వం లేక మా మామ అందరూ ఉండి కోల్పోయాడు. వాడికి ఇచ్చి నువ్వు చేసావు కదా, మా కులంలో కలవద్దు, ఫంక్షన్కి పిలవపోవటాలు, అయ్యో. ఆస్తులు రానికుండా చూడటాలు. ఇప్పటికీ ఏదైనా ఫంక్షన్కి వెళ్తే ఈ పిల్ల ముస్లిం చేసుకుంది, ప్రతిదీ సపరేట్గా చూడటం. ఇప్పటికీనా? ఇప్పటికీ ఒక పావుగంట సుమన్ టీవీకి రావడానికి బయలుదేరే పావుగంట ముందుకు కూడా అదే. ప్రతిదానికి నాకు అనిపించింది. అందుకే మా మామ వాళ్ళని నేను తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా చూసుకుంటాను. నా కోసం మీరు అంతా వదులుకున్నారు, మీకోసం నేను ఎంత చేయాలి అంటే నేను చెయ్యను అని కూడా మా మామ ఏం అనలేదు. వద్దు నువ్వేం చేస్తావు ఏంటి, అప్పటి నుంచి ఏదైతే అడగలేదో ఇప్పటికీ అడగలేదు మా మామ నన్ను. నమ్మి వాళ్ళ అమ్మాయిని మీకు ఇచ్చారంటే మీ మీద ఉన్న నమ్మకం అది. ఇంకెలా అది మీరు చూసుకోవాలి నేను? నిలబెట్టుకోవాలి అంతే. అది. నిజం అది. బాధపడొద్దు అను.
టైం మారుతుంది డెఫినెట్ గా. ఇప్పుడు చూడండి, అసలు మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఇంతమంది సబ్స్క్రైబర్లు అదే ఫాలోవర్లు కలగా వచ్చి ఉంది. మీకు నేను అదే అదే జీవనాధారం చెప్తున్నాను. అవుతుంది? కులం పోయింది, ఫలం తగ్గింది కదా, ఎందుకు కులం అని చస్తున్నారు అని చెప్పి. ఏమో వాళ్ళంతా ఆస్తి రావద్దు ఉండొద్దు అన్న ఇదిలో ఉండే మా నాన్న దూరం చేస్తున్నారనే ఇదే నాకు అర్థమైంది. కానీ నిజంగా కులం కోసం పాటుపడే వాళ్ళలాగైతే ఎక్కడ అనిపించలేదు. ఇప్పుడు వాళ్ళ ఇళ్ళల్లో ఆడపిల్లలకు కూడా పెళ్లి చేశారు కదా, వాళ్ళు ఎవరు సుఖంగా లేరు కదా, అదొకటి ఎందుకు ఆలోచించట్లేరు? మీరు పెట్టిన కాసు బంగారం ఈసం బంగారం కాంచి వాళ్ళు అమ్మేసి నాన్న కష్టాలు పెడుతున్నారు మీ ఇంట్లో వాళ్ళ పిల్లల్ని. నా భర్త అలా చేయట్లేదు కదా, అది ఎందుకు గుర్తించట్లేదు మీరు? మెయిన్ నా వ్లాగ్స్ నేను రావడానికి, సోషల్ మీడియాలోకి రావడానికి రీజన్ కూడా ఇదే. నేను ఇలా ఉన్నాను, మా ఆయన నాకేం తక్కువ చేయలేదు, నా ఇంట్లో ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి, నన్ను ఇంత బాగా చూసుకుంటున్నాడని నన్ను ఎవరైతే ఏలెత్తి చూపించారో వాళ్ళందరికీ అర్థమయ్యేలా ఉంటదని చెప్పేసి కూడా నేను ఈ సోషల్ మీడియాలోకి వచ్చాను అనమాట. అదొకటి అంతకన్నా మీరు సెపరేట్ గా సమాధానం చెప్పక్కర్లేదు, అది అర్థమవుతుంది. నిజంగా మీ ఇల్లు అక్కడ వాతావరణం మీరు చూపించి భలే ఉంటాయి తెలుసా. ఇంకా నేను చాలా natural గా ఎక్స్పెక్ట్ అనిపిస్తాయి. చేశానండి. మా ఆయన ఈ మనకు తెలుసు షాజహాన్ ముంతాజ్ కోసం తాజ్ మహల్ కట్టారని, మా ఆయన నా కోసం నా పిల్లల కోసం పైన స్వహస్తాలతో ఒక పొదరిల్లేసారు. మీరు చూసారో లేదా ఆ పూరి ఇల్లు? చూసాను, అందులోకి సామాన్లు ఏవేవో తెచ్చుకున్నారు. చాలా 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 బాగుంటాయి, చాలా స్టాండర్డ్ గా వేసారు. ఒక్కరే కష్టపడ్డారు, దానికి ఎవరి హెల్ప్ కూడా తీసుకోలేదు, బడ్జెట్ లో వేసారు అనమాట. నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తాను. ఈ ఇల్లు చూసిన తర్వాత పలానా వాళ్ళు వస్తారు, మా ఆయన గురించి నేను గొప్పగా చెప్పుకోవాలి. షాజహాన్ అంత కాకుండా కూడా ఈ రోజుల్లో ఎవరైతే ఒక రేగుల షెడ్ వేసింది మనకు అదే ఎక్కువ, చాలా ఎక్కువ. నేను ఆ ఇల్లు చూపించాలి, మా ఆయన కష్టం చెప్పుకోవాలి అని చెప్పేసి చాలా చూసాను. బట్ మేమే రావాల్సి వచ్చింది. మీరు రావాలి, మా ఇంటికి విజిట్ చేయండి, ఆ ఇల్లు చూడండి, ఇంకా చాలా జనాలకి తెలియాలన్నమాట మేము ఎలా ఉంటున్నాం ఏంటనేది. వచ్చేస్తాను నేను. ఇంకా మీరు అన్నారుగా వంటలకు, కానీ నా వంట నేను చేసి మీకు స్వయంగా తినిపించాలి, అప్పుడు మీరు చెప్పాలి. డన్. మీరు వండుతారా బిర్యానీ? వండుతానండి. డెఫినెట్ గా మళ్ళీ మీరు ఇక్కడ దాకా రావాలిగా. ఓకేగా, అంటే అంత మళ్ళీ రెస్టారెంట్ అని అజీ అసలు ఇంకేం ఉండదు ఇంకా. ఇంకెళ్ళను, నేను ఇక్కడే ఉండి తింటాను అని అర్థం. అది తిప్పే కదా, బాగా మార్చారే. అంటే ఆ తిని నువ్వు ఉండగలవా, ఇక్కడ దాకా రాగలవా అని యాక్చువల్ ఉద్దేశం అది. కానీ అలా మార్చారనమాట. మీకు వచ్చింది డౌట్ అని చెప్పి అన్ని తిప్పేసి. అంతే అంతే అంతే, తప్పలేదు, అలా ఉండాలి. సో విజయవాడ కదా, డెఫినెట్ గా వస్తాను. ఏమైనా షూట్ దుర్గా టెంపుల్ దగ్గర నుంచి 4-5 కిలోమీటర్స్ డిస్టెన్స్. అంతేనా? ఏరియా పేరు నొలకపేట. ఇటు మనకి మంగళగిరిలో పానకల్ సాంగ్ కూడా ఉంటుంది, అక్కడ నుంచి 5 కిలోమీటర్స్, అక్కడ నుంచి 4 వచ్చింది. అటు ఇటు రైట్. ఓకే, డెఫినెట్ గా వస్తాము, కలుస్తాము. ఇంకా మా ఊర్లోనే మన టోటల్ ఏపీ తెలంగాణలో ఎక్కడ లేని 8 ఇంచెస్ స్ఫటికలింగం కూడా మా ఊర్లో ఉంది. మా ఊర్లో ఉన్న శివాలయంలో ఉంది, చాలా ఫేమస్ ఆ గుడి కూడా, శివకేశవాలయం అని ఉంటది, చాలా ఫేమస్ అది కూడా. మేము దగ్గరుండి అవన్నీ చూపించి మీకు మా చేతి వంట తినిపించి మా ఇల్లు హోమ్ టూర్ చేపించి, అంటే మా ఆయన కట్టిన ఇల్లు చూపించేసి మిమ్మల్ని దగ్గరుండి సాగనంపి పంపిస్తాం అన్నమాట. అసలు ఇంతకన్నా ఎవరికైనా ఉంటుందా? అంటే మనుషులు ఎవరు ఉండడం కదండి, ఎవరు ఈ రోజు తెల్లాలి మావిడి మొహం నేను మా పిల్లకు కూడా మమ్మల్ని వదిలేసి స్కూల్కి వెళ్ళిపోవటం అంటే ఎంతో చాలా ఆనందం. ఇష్టం. అక్కడ ఎక్కువ మంది ఉంటారుగా, ఎక్కువ మందిని చూడొచ్చు అని చూసి స్కూల్ ఇష్టమా నీకు? స్కూల్ కి వెళ్ళడం అంటే ఎందుకు? కరెక్ట్. స్కూల్ అంటే ఆవిడ చెప్పలేనంత ఆనందంగా ఉంది తనకి స్కూల్ అంటే. చాలా. ఈ రోజు స్కూల్ లేదు అన్న టీచర్ ఫోన్ చేసి నిజంగా లేదమ్మా హైజల్ ఇవాళ స్కూల్ ఇవాళ సెలవు అని అంటేనే అప్పుడు ఆ ఊరుకుంటది. లేదు నేను స్కూల్కి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళాలి, అంత ఇది ఎవ్వరు ఏడరు. ఇప్పుడు అలాగే ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత నేను స్కూల్కి వెళ్ళానని ఏడుస్తా. ఫస్ట్ డే స్కూల్ అంటే కరోనా వల్ల చాలా లేట్ అయిపోయింది. ఫస్ట్ డే స్కూల్ పంపించినప్పుడు తన హ్యాపీనెస్ చూడాలి. అసలు ఎవరైనా ఫస్ట్ డే స్కూల్కి వెళ్తామంటే ఏడుస్తా, తిరిగి రావడం, ఏడుస్తా వెళ్ళడం, అలాంటిది ఏం లేదు ఇప్పటి వరకు. ఇంటికి వచ్చేటప్పుడే ఏడుస్తుంది. చదువుల తల్లి కదా నువ్వు. సూపర్, చదువుకోవాలి మంచిగా. ఓకేనా? నీకు ఏమవుదామనుంది పెద్ద అయ్యాక? ఆర్మీకి వెళ్తావా? ఆర్మీకి వెళ్ళిద్దంట. సూపర్. నాకు ఇస్ నీకు, నాకు థాంక్యూ చెప్పు. నాకు ఇవ్వవా? కిస్ ఇవ్వవా? ఇవ్వు, కిస్ ఇలా ఇవ్వు. ఏంటో అసలు మన దగ్గర లేనిది. ఎంత సిగ్గుపడుతున్నావు అసలు. అంటే పంచ ప్రాణాలు మా ఆయనకి. అవునా? వాళ్ళ అమ్మే సేమ్ మా అమ్మలాగే ఉంటుంది, వాళ్ళ అమ్మ సేమ్ సేమ్ కట్టు అంతే. ఇంకా మన అంటే
మనం ప్రేమించిన వాళ్ళు, మనల్ని తిరిగి ప్రేమించిన మళ్ళీ వాళ్ళు, మన ఇష్టపడిన వాళ్ళు ఖచ్చితంగా మన దగ్గరే ఉంటారండి. మీరు ఎక్కడికి వెళ్ళిపోలేరు నమ్ముతారో అసలు. నమ్మరో, కొంచెం ఆయనకు బాగలేదు అని అంటే మాత్రం అస్సలు తట్టుకోలేదు. అమ్మో ఏదో అయిపోయింది మా పప్పాకి, ఇంకా నేను చేసేయాలని వాటర్ ఇవ్వడం, టాబ్లెట్స్, హాస్పిటల్కి వెళ్దామని నాన్న రచ్చ చేసేసి ఆయిల్ తీసుకొచ్చి తలకి రాయడం, రాసేస్తా. కాలు అసలు 1 year బేబీ అప్పుడు నేను నా వీడియోస్ లో పోస్ట్ చేస్తున్నాను. ఏం తెలుసు అని కాళ్ళ నొప్పులు అని పడుకుంటే జన్ను మామది మెంతో ప్లస్ బామ్ తీసుకొచ్చి కాళ్ళకి రాస్తా ఉంటది 1 year. అబ్బా, పప్పకి cute. కాళ్ళు నొప్పులు ఎంత క్యూట్ గా ఉంటది ఆ వీడియో. కాళ్ళు నొప్పులు మమ్మీ నేను రాస్తున్నాను అందుకే తగ్గిపోతాయి పప్ప, నువ్వు జో అని జో కొడతా ఉంటుంది. Wow. చాలా అమ్మలే. చాలా అయితే హ్యాపీయెస్ట్ ఎక్కడికి వెళ్ళలేదు, మీతోనే ఉంటారు. సో అను ఎప్పుడు బాధపడొద్దు, డెఫినెట్ గా అందరూ మీ చుట్టాలందరూ చక్కగా మీతో మాట్లాడే రోజు వస్తుంది. అందరూ కలిసి హ్యాపీగా ఉండే రోజు రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. ట్రై చేయండి, డెఫినెట్ గా మంచి అవకాశాలు వస్తాయి. ఈ మీకు వీడియో కూడా ద్వారా రావాలని సరే కోరుకుంటున్నాను. ఎప్పుడు అందులో కూడా నేను ఎప్పుడు చెప్పలేదండి ఇందులోకి రావాలని ఉంది ఇలాగని చెప్పి. అయితే అక్కడక్కడ ఒక్కొక్క సందర్భం. బట్ చాలా బాగా చేస్తున్నారు మీరు, ఎక్స్ప్రెషన్స్ అన్ని కానీ ఫైన్. సో అది కంటిన్యూ అవ్వాలి, ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలి, వైరల్ అవ్వాలి, ట్రెండింగ్ లోకి రావాలి, మిలియన్ సబ్స్క్రైబర్స్ రావాలి మీకు. థ్యాంక్ యూ విషింగ్ వెరీ ఆల్ ది బెస్ట్. Thank you so much. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే. బాయ్ నానా. బాయ్.